సో, ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నవీన్ గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ నవీన్ జీ. నిన్ననే సాంగ్ లాంచ్‌లో కలుసుకున్నాం. 'ఉస్తాద్ భగత్ సింగ్' మామూలుగా లేదు ఆ పాట. నిన్నటి నుంచి ఇవాళ వరకు అదే మారుమోగుతుందనమాట. డెఫినెట్‌లీ. యెస్. ఇంకా మిగిలిన వారందరూ కూడా సెటిల్ డౌన్ అయితే విల్ స్టార్ట్ అవర్ ఈవెంట్ అండి. అందరికీ నమస్కారం. సో, విన్ వాళ్ళకి అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏది తీసుకొచ్చినా అది సూపర్ డూపర్ హిట్టే అవుతుంది కాబట్టి. అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన నవీన్ గారికి మరొకసారి స్పెషల్లీ వెల్కమ్ చెప్పేస్తున్నాము. ఇంకా మిగతా వాళ్ళందరిని ఇంట్రడ్యూస్ చేయాలి. కాకపోతే దానికంటే ముందు మామూలుగా ప్రెస్ మీట్స్ అంటే చాలా వరకు టీమ్ అందరూ కలిసి పెట్టడం జరుగుతుంది. కానీ ఈ ప్రెస్ మీట్ మాత్రం ఒక హీరో మాత్రమే పెట్టారనమాట. విరాజ్ అశ్విన్ గారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని ఇక్కడ నన్ను పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఇంకాసేపట్లో తెలుసుకోబోతున్నాం. కానీ దానికంటే ముందు సో, విన్ గురించి మాట్లాడుకుంటూ వస్తే 2025 మొత్తం నేను మాట్లాడుతూనే ఉన్నా. నాకు తెలిసి నేను వేరే విషయాల కంటే విన్ విషయాలే ఎక్కువ మాట్లాడుతున్నాను. అంతే కాకుండా అందరం కూడా విన్ గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే చిత్రసీమలో అంత బిగ్గెస్ట్ బజ్‌ని క్రియేట్ చేశారు ఈటీవీ విన్ వాళ్ళని చెప్పాలి. కాంటెంట్‌తో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు అందుకుంటూ ఉన్నారు. అండ్ విన్ గురించి మాట్లాడేటప్పుడు ఈటీవీ విన్ గురించి మాట్లాడుతున్నప్పుడు డెఫినిట్‌గా ఈటీవీ గురించి మాట్లాడతాము. అసలు ఆ సంస్థ మన ముందుకొచ్చింది. ఇంతమందికి ఉపాధి కల్పించింది. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో, ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్‌తో మనల్ని పలకరించింది అంటే ఆ మహానుభావుడు రామోజీరావు గారి వల్లే జరిగిందనమాట. సో, ఆయన్ని తలుచుకోకుండా ఏ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం కాబట్టి ఇవాళ ఆయన తలుచుకుంటూ మన దగ్గర ఒక వీడియో ఉంది. అది చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. సో, మొన్న నాగేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పారనమాట. అదేంటి అంటే ప్రగతి రథ చక్రాలు ఎవరంటే ఒకటి సాయి కృష్ణ గారు, ఇంకోటి నితిన్ గారు అని. నిజంగానే చాలా సక్సెస్‌ఫుల్‌గా విన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అండ్ బాపినీడు గారు. సో, వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ అలాగే 2025లో చాలా పలకరించాయి. సూపర్ హిట్స్ అయ్యాయి. విన్‌లో చూసాము, ఇంట్లో కూర్చొని చూసాం, థియేటర్‌కెళ్ళి చూసాము. సో, మనల్ని ఎటువైపు చూసినా ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. మరి 2026లో ఏంటి? ఆ ప్రాజెక్ట్ వివరాలున్నాయన్నమాట. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. ఎంటర్‌టైనర్స్, ఇంటెన్స్ ఫిల్మ్స్, సో ఇంట్రెస్టింగ్‌గా థ్రిల్లర్స్ ఇలా ఎన్నో 2026లో ఈటీవీ విన్ ద్వారా మనందరిని పలకరించడానికి మన ముందుకొచ్చేస్తున్నాయన్నమాట. బోలెడన్ని సక్సెస్‌లు వరుసగా లోడింగ్. ఇంకా కొన్ని రోజుల్లో మనం దాని పేర్లు అండ్ దాని ఫంక్షన్‌లు కూడా జరుపుకుంటాము. అయితే ఇంతకీ ఇవాళ నన్ను విరాజ్ అశ్విన్ గారు ఇక్కడికి పిలవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేయమని. కానీ విరాజ్ అశ్విన్ గారు ఐ థింక్ వస్తున్నారు. రావాలి కదా! మామూలుగా ఆయన పిలిచినప్పుడు ఆయనే ముందు. గీతాబాద్ గారు, ఆ! మీరు వెయిట్ చేయండి. ఆయన కోసమా? ఆగండి. ఏంటి హీరో ప్రెస్ మీట్ పెట్టారు, హీరో ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు శరత్ చంద్ర నాయుడు అండి. విరాజ్ అశ్విన్ గారితో దురదృష్టవశాత్తు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. నేనే చేస్తున్నాను. సో, ఆయన ప్రెస్ మీట్ మేము హైజాక్ చేయబోతున్నాం ఇప్పుడు. నేను ఏం జరిగిందో మీకు అందరికీ ఇప్పుడు చెప్పబోతున్నానండి. విరాజ్ అశ్విన్ గారితో నేను ఓ సినిమా ప్రొడ్యూస్ చేద్దామని ఒప్పుకున్నాం. 6 నెలల క్రితం. అంతా బానే జరిగింది. ఒక నెల రోజుల క్రితం షూటింగ్ స్టార్ట్ చేసాం. ఓ 4 రోజులు షూటింగ్ అంతా సాఫీగా బానే జరిగింది. అంతా బావుందనుకున్నాం. సడెన్‌గా ఓ రోజు 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఒక సీన్ ఏదో చేస్తున్నాము. ఒక కారులో సీన్ ఏదో చేస్తున్నాం. అంతా బానే ఉంది. సీన్ అయిపోయింది. మా డైరెక్టర్ వినోద్ గారు అందరూ బానే ఉందనుకున్నారు. కట్ చేస్తే నెక్స్ట్ డే పొద్దున్నుంచి ఆయన షూట్‌కొస్తున్నారు. కానీ సెట్‌లోకి రాట్లేదు. ఏంటి సెట్‌లోకి రాట్లేదేంటని మా డైరెక్టర్ ఎళ్తున్నారు. సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వస్తున్నారు. డైలాగ్ మర్చిపోతున్నారు. డైలాగ్ మర్చిపోవడం ఏంటి? ఇదేంటి? ఏం అర్థం కావట్లే. ఒకరోజు షూటింగ్‌కొస్తానని ప్రామిస్ చేశారు. 2 రోజులు, 2 రోజులయింది, 3 రోజులయింది, 4 రోజులయింది. రాట్లే. ఇంక ఐదో రోజు గట్టిగా బలవంతం పెడితే ఆయన మేనేజర్ గారిని ఈళ్ళందరిని మాట్లాడితే సెట్‌కొచ్చేస్తున్నాను, షూట్‌కొచ్చేస్తున్నాను, రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చేస్తున్నానని చెప్పారు. వచ్చారు రామోజీ ఫిల్మ్ సిటీకి. కార్ ఎంటర్ అయింది. అంతా బానే ఉంది. బయట సెక్యూరిటీ గార్డ్ ఆయన వచ్చేసాడని చెప్పారు. కానీ సెట్‌లోకి రాట్లేదు. సెట్‌లోకి రాకుండా ఏం చేశారో తెలుసా? ఎళ్లి అక్కడ మన నవీన్ గారు 'ఫౌజీ' సెట్‌లోకెళ్ళిపోయి, ఏది షాట్ పెట్టండి నా మీద హీరోయిన్ 'ఫౌజీలో' నేనే అంటున్నారు. నవీన్ గారు, రవి గారు తీసుకొచ్చి, "ఏంటి మీ హీరో మా సెట్‌లోకొచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు" అని చెప్పి మా సెట్‌లో వదిలేసి ఎళ్ళిపోయారు. నేనిప్పుడు చెప్తున్నానండి, ఆయన ప్రెస్ మీట్ పెట్టడం గాదు. నాకింత టార్చర్ చూపించిన 'విరాజ్ అశ్విన్' అనే హీరో గారిది బ్రో ఆ శరత్ బ్రో టార్చర్. ఎవరు బ్రో మీకు టార్చర్ చూపించేది? అయినా మీ అంత మంచి ప్రొడ్యూసర్‌ని పెట్టుకొని ఎవరు బ్రో ఆ హీరో? ఎందుకు అంత టార్చర్ చూపిస్తున్నాడు? ఆ? నేనున్నా చెప్పండి. ఈయన విరాజ్ ఎందుకు? అశ్విన్ లాగే ఉన్నారు కదా! హాయ్ సుమ గారు మీరు ఇక్కడే ఉన్నారా? చు రోషన్ గారు బాగున్నారా? చూసారా అండి? ఇది తంతు. ఆయన ఎందుకు వస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం జరుగుతుంది? ఏం అర్థం ఎవరు కావట్లే. బ్రో? మీ బాధేంటి? చెప్పండి అందరు ఇక్కడ ఇంతకీ ఉన్నారు. మీరెవరు? ఆ? మీరెవరనుకుంటున్నారు మీరు?
కాదు ఆయన హీరో ఎవరో ఫస్ట్ చెప్పండి. ఆయన హీరో విరాజ్ అశ్విన్ గారంట. మీరెవరు? ఎవరండి ఆయన? చూసారా? ఆయన హీరో అనే విషయం ఆయన మర్చిపోయి మీడియా వాళ్ళతో కూర్చుని, మీడియా వాళ్ళ దగ్గర నాకు సాల్వ్ చేస్తాను ప్రాబ్లమ్ మీడియా పర్సన్ నుంచి నడుచుకుంటూ వచ్చాడు ఆయన. ఇంక నేనేం చెప్పాలి? సెట్‌లో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ మీకు అందరికీ అర్థమయ్యే ఉంటదా? ఈరోజు దీనికి నాకు సొల్యూషన్ కావాలి. నేను అసలు దీని గురించి ఛాంబర్‌కెళ్ళి కేస్ ఫైల్ చేద్దాం అనుకుంటే మన పదండి బ్రో నితిన్ ఏసేద్దాం. గారు ఏసేద్దాం పదండి. దీనికి పునాదేసిన సాయి గారు, నితిన్ గారే దీనికి సొల్యూషన్ చెప్పాలండి. మనం షూట్ బిగిన్ చేద్దాం. విరాజ్ అశ్విన్ చాలా మంచి యాక్టర్ అని చెప్పి నన్ను ఒప్పించి మొత్తం చేశారు కదా! సాయి గారు, నితిన్ గారు మీరొచ్చి దీనికో సొల్యూషన్ చెప్పాలందే పనవ్వదు ఇంకా. రండి బ్రో. నా వల్ల అవ్వదండి. నాకు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నా వల్ల అవ్వదు. ఇంతకీ మీరు అందులోంచి సాయి గారు, నితిన్ గారు ఎవరనుకుంటున్నారు? ఆహ్, ఆహ్, నితిన్, సాయి కరెక్టేనా? ముదిరిపోయిందండి. ఆ? లాస్ట్ స్టేజ్ ఇది. పర్ఫెక్ట్ అసలు. సాయి గారు, నితిన్ గారు ఏంటిది? ఇంతకీ నాకు భయమేస్తుంది. ఇప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టారు కదా! ఆయన ఇదిగోండి నన్ను పిలిచారు. ఇప్పుడు మనం సాయి గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తాం. కొంపలు మునిగిపోతున్నాయి సాయి గారు అనగానే సాయి గారు చిల్ శరత్, కూల్, ఏం కాదు అంటారు. నితిన్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, నితిన్ గారు అసలు ఏం మాట్లాడరు. సార్ సినిమా అద్భుతంగా వస్తుంది, ప్రాజెక్ట్ అదిరిపోద్ది, వేరే లెవెల్, మీరు ఫిక్స్ అయిపోండి అంటారు. ఇంకెలా కాదు, బాబు డైరెక్టర్ వినోద్, నిన్ను సంవత్సరం నుంచి నన్ను చూస్తున్నావు, 6 నెలల నుంచి ఈయన చూస్తున్నావు, దీనికి సొల్యూషన్ నువ్వే చెప్పాలి, ఈయనకి ఏమైందో అర్థం కాదు. ఆగండి. బ్రో, సింపుల్ సింపుల్ ఈ- సింపుల్ ఈ- ఒక్క ఈ నిమిషం ముందు- మాట్లాడకుండా ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఏం మాట్లాడండి. మాట్లాడినారు కొంచెం చిన్న ప్రాబ్లం చిన్న నేను చెప్తా కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నిమిషం. సాయి బ్రో, నితిన్ బ్రో, మన ముగ్గురం కలిసి ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. ఇప్పటి వరకు అడ్రస్ లేదు, ఏం లేదు. చేద్దాం అనుకున్నాం కదా. చేద్దాం అని కూడా ఏంటండి, స్టార్ట్ చేసి సంవత్సరం అవుతుంది కదా, మళ్ళీ చేద్దాం అంటాడు ఏంటినా? అన్న తప్పు మీది, తప్పు ఏంది? కరెక్ట్. ఎందుకంటే తప్పు ఈ కథ చెప్పినప్పుడు ఈ కథ చేయాలంటే హీరో క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి అన్నారు. ఓకేనా? అంటే యాక్టింగ్ని సిరంజిలోకి ఎక్కించుకొని నరానికి ఎక్కించుకుంటేనే ఇది చేయగలరు అన్నారు. అన్నారా లేదా? ఆయన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యారండి, ఇన్వాల్వ్ అయ్యారు. ఏమంటే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవడం బాగానే ఉంది, క్యారెక్టర్ ఇన్వాల్వ్ ఆయన ఎవరో మర్చిపోయాడు ఆయన. సరే ఏం లేదు, మనం గుర్తుంది కదా మన కథ అంతా అని చెప్పినప్పుడు ఫస్ట్ ఒకసారి కథ కథ గురించి చెప్తుంటే నాకు గుర్తొచ్చింది. నేను ఫస్ట్ టైం సాయి రాజేష్ గారిని కలిసినప్పుడు నాకు కథ విన్నంటనే ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఓ మీరు సాయి రాజేష్ గారు ఇలా టైటిల్ మాట్లాడారు. అయితే అదిరిపోద్ది. బట్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే అది. టైటిల్ బేబీ కదా. మీకు ఎలా తెలుసు? బేబీ తెలుసు, రిలీజ్ తెలుసు. అయ్యి ఇంకా రిలీజ్ అయ్యలేదు మేము. మొత్తం అంటే రిలీజ్ అయ్యి Title బ్లాక్ ఒక బస్టర్ అయ్యి 3 years అవుతుంది. మనది కొంచెం అది 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 గుర్తు కొంచెం ఒకటి ఉంది కదా. మీకు ఆ సినిమా చాలా కంఫర్ట్ కదా. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. రూమ్ బయట కూర్చుని పాటలు పాడుకున్నోడికి తెలుస్తుంది పెయిన్, లోపలికి వచ్చినోడికి ఏం తెలుస్తుంది? బ్రో పాటలు చాలా బాగుంటాయి బ్రో దాంట్లో. ఓకే. ఇక్కడ ఆ. ఇక్కడ బేసిక్ ఇక్కడ ఏంటంటే నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఏంటి దీని సొల్యూషన్ ఏంటి అసలు? ఈయన ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నారు, అదేంటి అనేది ముందు మీరు ఆయన ఒకసారి ప్రెస్ మీట్ మాట్లాడండి. ఎందుకు పెట్టాలనుకున్నాడో అడగండి. ఎక్కడ నేను ఎందుకులే స్వామి సార్ శరత్ గారు గుర్తుకొస్తున్నాయండి. వచ్చాయా? గుర్తుకొస్తున్నాయి. కరెక్ట్. కానీ అది పెద్ద కథ అండి బాబు. నా బాధ చెప్పాలంటే వద్దు మీరు చెప్పకండి కదంతా లేదు. ఐ థింక్ ఈయన చెప్తే బాగుంటుంది కదా. అండి త్వరగా దీనికి సొల్యూషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇంకో అరగంటలో దురంధర్ ప్రమోషన్స్కి వెళ్ళిపోవాలి, నాకు టైం అయిపోతుంది అంటాడు ఆయన. సార్ సో త్వరగా రిలీజ్ సార్ రండి. ఆయన ప్రాబ్లం ఏంటో మీరు త్వరగా స్క్రీన్ మీద రివీల్ చేయమని అడిగితే సార్ త్వరగా అయిపోతుంది సార్. Please, ప్లీజ్ sir. మాకు సొల్యూషన్ సార్ చూపించండి ప్లీజ్ సార్, నవీన్ గారు మీ చేతిలోనే ఉంది సొల్యూషన్ మాకు సుమ గారు చెప్పండి ప్లీజ్. సార్. ఆయన సొల్యూషన్, ఆయన ప్రాబ్లం ఏంటో అంట స్క్రీన్ మీద ప్లే చేయాలంట. సో గీతా భగత్ అల్లే సుమ గారు ప్లీజ్. పేరు మార్చుకున్నారా? పేరు మార్చుకున్నారా? ఆయన సొల్యూషన్ ఇస్తున్నారు. ఇంకెక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. నవీన్ గారు మీరు ఏదో చెప్పారు సొల్యూషన్. ఆ టీజర్ ప్లే చేసి చూస్తాం. అంతే, అదే సొల్యూషన్. వేసేయండి. బ్యూటిఫుల్. శరత్ గారు, వినోద్ గారు సూపర్ అసలు. ఈటీవీ విన్ ప్లాట్ఫామ్ అంటే లైక్ కాంటెంట్ని ఇచ్చి ఎంటర్టైన్మెంట్ చేయడమే కాదు, నాకు తెలిసినంత వరకు పాత జ్ఞాపకాలన్నీ తవ్వి తీసి ముందు పెట్టే నిదనమాట. సో క్రేజీ అసలు, చాలా చాలా బాగా అనిపించింది. వినోద్ గారు డన్ ఫెంటాస్టిక్ జాబ్. శరత్ గారు ఆయన మర్చిపోవడం వల్ల మాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. మీలో ఒక యాక్టర్ ఉన్నారని గుర్తించారు చాలామంది వాళ్ళ.
సో, క్రేజీ అసలు. ఆయన అసలు మామూలుగా కాదు. స్టేజ్ మీదకొచ్చి రాక్ చేశారాయన. అండ్ గుర్తొచ్చిందా విరాజ్ అశ్విన్ గారు? ఇప్పటికైనా? గుర్తుకొస్తున్నాయా నెమ్మది నెమ్మదిగా? ఓకే. గుర్తుకొస్తున్నాయి. సమ్మర్‌లో మనందరిని పలకరించడానికి మన ముందుకొస్తుంది అని గ్లిమ్స్ చూస్తే అర్థమైపోయింది. అండ్ థాంక్ యూ సో మచ్ గ్లిమ్స్ లాంచ్ చేసినందుకు నవీన్ గారికి మరొకసారి. అండ్ ఆఫ్ కోర్స్ అజయ్ గారు ఇంత ఇంత ఫీల్ ఇచ్చింది, ఇంత బావుంది. ఆ విజువల్స్, ఆ మాటలు అంటే దానికి కారణం దాని వెనకాల వినిపించే సంగీతం అనమాట. అజయ్ గారు సూపర్బ్. ఆఫ్ కోర్స్ ఆయన ప్రతిసారి సూపర్ అని చెప్పించుకుంటూనే ఉన్నారు. అలాంటి సంగీతాన్ని ఇస్తూ ఉన్నారు. మరొకసారి ఆయన గుర్తుకొస్తున్నాయికి గుర్తు చేసుకునే పాటల్ని, ఎన్నో మర్చిపోయిన విషయాల్ని మళ్ళీ కళ్ళ ముందు కట్టినట్టు చూపించే ఒక సినిమాని ఆయన సంగీతం ద్వారా నిలబెట్టి మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. సో, ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి చాలా గుర్తు చేయడానికి కోర్స్ అంటే నిజంగానే చాలా డే టు డే జీవితంలో బోలెడంత బిజీగా ఉంటాం కదా! కానీ అవన్నీ బ్యూటిఫుల్ మెమరీస్ అనమాట. లైఫ్ అంటే నాకు తెలిసినంత వరకు ఆస్తులు, అంతస్తులు కాదు, జ్ఞాపకాలే జీవితం అంటే. సో, ఆ జ్ఞాపకాల్ని అలా తడిమి మరొకసారి నాకు తెలిసినంత వరకు ఒక బ్యూటిఫుల్ స్మైల్ వస్తుందేమో ఒక కంటితడితో పాటు ఇది చూస్తూ ఉంటే అద్భుతంగా అనిపిస్తుందేమో. దాన్నే అంటారు ఆనంద బాష్పాలు అని. సో, అలా ఆనంద బాష్పాలు తెప్పించడానికి, మనసుకి హత్తుకోవడానికి గుర్తుకొస్తున్నాయి ఈ సమ్మర్‌లో మరింత హాయినివ్వడానికి మన ముందుకొచ్చేస్తుంది. సో, ఈ చిత్రాన్ని అందించిన వారందరికీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఆఫ్‌కోర్స్ మీ అందరికీ తెలిసిందే. అవిన్ ఒరిజినల్ ప్రాజెక్ట్‌గా ఇది మనందరిని పలకరించబోతుందనమాట ఆ ప్రొడక్షన్స్‌లో. శరత్ గారు నిర్మాతగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన ఆల్రెడీ స్టేజ్ మీదకి ముందుగా వచ్చేసారు. అర్థమైంది. నేను ఆయన్ని చాలా సార్లు కలిసున్నా అనమాట. బట్ ప్రొడ్యూసర్‌గా కలవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది శరత్. ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాలు చేయాలి. బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని ప్రొడ్యూసర్‌గా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆలస్యం చేయకుండా ముందు ప్రొడ్యూసర్ శరత్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అజయ్ అరసాడ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. డీఓపీ రెహాన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. డీఓపీ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ వెంకటేష్ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ కథ యొక్క రైటర్ సో, రాజశేఖర్ రెడ్డి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. రాజశేఖర్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించి నాకు విన్‌కి చేసిన తర్వాత ఆయన డెబ్యూ చేశారా వినోద్‌లో విని? అది కూడా విన్ సగం వస్తుంది పేరులో. సో, వినోద్ గుర్తుకొస్తున్నాయంటే ఒక మంచి కంటెంట్‌తో మనందరిని పలకరిస్తున్న డైరెక్టర్ వినోద్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ కాస్ట్యూమ్స్ చేసిన రక్షిత, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. విన్ నుంచి క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఇలాగే ఈ చిత్రంలో వర్క్ చేసిన యాక్టర్స్ గోదావరి గోపి గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. స్టీవ్ మధు గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ రామచంద్రన్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సైమన్‌ని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే విన్ నుంచి ఇందాకే చెప్పాము ప్రగతి రథ చక్రాలు అని. సో, కాంటెంట్ హెడ్ నితిన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. గుర్తుకొస్తున్నాయి అంటూ బోలెడన్ని గుర్తు చేస్తూ సో, అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో మళ్ళీ మనందరిని పలకరించడానికి మన ముందుకొస్తున్న విరాజ్ అశ్విన్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఇవాళ చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్నా కూడా ఈ చిత్ర యూనిట్‌ని బ్లెస్ చేయడానికి, ఈ చిత్ర గ్లిమ్స్‌ని లాంచ్ చేయడానికి ఇక్కడి వరకు విచ్చేసిన బ్లాక్ బస్టర్ ఫిలిమ్స్ మనందరికీ అందించిన సో, మైత్రి మూవీ మేకర్. అయితే మనం చాలామంది ఉన్నాం కాబట్టి చాలామంది మాట్లాడాల్సింది ఉంది కాబట్టి ముందుగా ఇక్కడికి విచ్చేసిన అతిథి సమయాన్ని మేము దృష్టిలో పెట్టుకొని వారినే మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నవీన్ గారు మాట్లాడతారు ముందుగా. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఐ వాంట్ టు విష్ గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్ టు శరత్. డెఫినెట్గా ఇది పెద్ద హిట్ అవ్వాలి. అండ్ హ్యాపీ బర్త్డే విరాజ్. అండ్ చాలా బాగుంది గ్లిమ్స్. అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ గుడ్ లక్ టు డైరెక్టర్ వినోద్ అండ్ ద ఎంటైర్ టీమ్. అండ్ ఈటీవీ విన్ లాస్ట్ 2 years నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. మేము సంవత్సరానికి ఒక హిట్ తీయడానికే కష్టపడుతుంటే సంవత్సరానికి 3-4 హిట్లు అందులో చిన్న బడ్జెట్లో. సో హ్యాపీ. అండ్ ఆల్ ద ఫిలిమ్స్ రీసెంట్లీ 90s కానీ, లిటిల్ హార్ట్స్ కానీ, రాధు వెడ్స్ రాంబాయ్ కానీ. సో గ్రేట్ సక్సెస్ అండ్ ఐ విష్ దెమ్ టు కంటిన్యూ దిస్. అండ్ నితిన్ గారు, సాయి గారు, సో గ్రేట్ వర్క్ అండి. అండ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఈటీవీ. మా చిన్నప్పటి నుంచి శ్రీవారి ప్రేమలేఖ, మయూరి, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని, వాటర్ ఫిలిమ్స్. తర్వాత మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ స్టార్టెడ్. అండ్ ఎప్పుడే చెప్తున్నారు 16 ఫిలిమ్స్ అండ్ 4 వెబ్ సిరీస్ చేస్తున్నారండి. నౌ ఎవ్రీ న్యూ కమర్ హూ డ్రీమ్స్ టు మేక్ ఎ ఫిలిం, ఈటీవీ విన్ ఇస్
is always there for them, and I wish good luck to the entire team. And once again, Sharath, definitely is my hit awal. Thank you. థ్యాంక్ యూ నవీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ అండ్ లాంచింగ్ ద గ్లిమ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ నో అండ్ ఈగర్లీ వెయిటింగ్ అండి. ఉగాది కోసం ఈగర్లీ వెయిటింగ్. పవర్ స్టార్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈగర్లీ వెయిటింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ నిన్ననే చూశాను సినిమా. ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ బ్లాక్ బస్టర్. మీరు ఎంత ఎక్స్పెక్టేషన్తో ఉన్నారండి. అండ్ ఇట్స్ హరీష్ లవ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. యుల్ సీ దట్ ఇన్ ద ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీ బర్త్డే ఇవాళ గుర్తుందా మీకు ఆ విషయం? ఇప్పుడే గుర్తొచ్చిందే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే విరాజ్. అండ్ విల్ స్టార్ట్ విత్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? డిఓపి గారితో రెహన్. ఓకే, ఎడిటర్ గారు వెంకటేష్. ఎడిటర్ వెంకటేష్, అందుకే తొందరగా ఎడిట్ చేసేస్తారా నాయన? ఓకే, మనం ఇమీడియట్గా వెళ్ళిపోతున్నాము గోదావరి గోపి గారి దగ్గరికి. రండి. First of all, thank you so much for coming here, and thank you so much, sir, for this thing. And థ్యాంక్ యూ సో మచ్ శరత్ బ్రో అండ్ వినోద్ బ్రో ఈ సిరీస్లో నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఈటీవీ విన్ టీమ్ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను, శ్రీ చిదంబరం అని చెప్పి. ఆ మూవీకి ఈటీవీ విన్లోనే చేశాను. తర్వాత ఈ సిరీస్ కూడా చేయబోతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు స్టీవ్ విల్ స్పీక్. ఎక్కడున్నారు? కమ్. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ అన్న చాలా చాలా థ్యాంక్స్, అండ్ శరత్ అన్న చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మీరందరూ పక్కా అయితే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మెమరీస్ని అయితే గుర్తు చేసుకుంటారని కోరుకుంటున్నాను. పక్కా లైక్ గుర్తు చేసుకుంటారు, ఎందుకంటే అన్నీ మనం చిన్నప్పుడు చేసినవి అన్నీ ఉన్నాయి. అండ్ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్, అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. రామచంద్ర ఎక్కడ ఉన్నారు? రామ్ చరణ్, సారీ, నేను కొత్త నామం పెట్టి నాకు కూడా మెమరీ పోయింది. నమస్కారం. నా పేరు రామ్ చరణ్. అంటే యాక్చువల్గా నేను సంతోష్ ఫ్రెండ్ని, సో నాకు కూడా కాస్త మతిమరుపు ఉంది. థ్యాంక్స్ అన్న నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్స్. మతిమరుపు ఉంది, మర్చిపోయారా మీరు? ఓకే, మీరు చెప్పారు, స్పీచ్ మర్చిపోయారు, అంతే వస్తుంది. సైమన్ తను కాస్త బిజీగా ఉన్నాడు. ఇలా శరత్ మొత్తం అన్ని ఇవాళ ఓపెన్ అయిపోయి ఎవరు ఏంటి ఏం మర్చిపోయారని తెలిసిపోయేటట్టుంది. అండ్ ఇప్పుడు మనం ఎడిటర్ గారి దగ్గరికి వెళదాం. చాలా అండి, ఇంతమంది మాట్లాడించాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు శరత్ అన్న ఫర్ బిలీవింగ్ మీ, అండ్ థ్యాంక్స్ టు ఈటీవీ విన్ నితిన్ గారు అండ్ సాయి గారు. బిఫోర్ అనగనగానే ఒక ఫిలిం చేశాను, సో నితిన్ గారు చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. వినోద్, రేహాన్, డిఓపి రేహాన్ అండ్ నేను చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాము. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మీ స్పీచ్ని మీకే పంపించబడుతుంది. మధ్యలో ఉన్న స్పేస్లన్నీ ఎడిట్ చేసేయాలి మీరు. ఓకే, ఇది కూడా ఎడిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ గుడ్ లక్. అండ్ నా ఐ రిక్వెస్ట్ డిఓపి గారు, రెహన్ గారు. ఇందాక నుంచి లేదు. ఓకే, కూల్ అండి. అండ్ కో డైరెక్టర్ శరత్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకున్నాము. ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్ గారు ఉన్నారా వేదిక మీద? ఓకే, కూల్. కాస్ట్యూమ్స్ ప్లీజ్ అండి మీరు మాట్లాడండి. రక్షిత గారు. హాయ్ అండి, హ్యాపీ బర్త్డే విరాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది ఫస్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ శరత్ ఫర్ ట్రస్టింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ బ్లెస్సెస్ అండ్ విషెస్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. విన్ నుంచి క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఈ గుర్తుకొస్తున్నాయనే ప్రాజెక్ట్ నేను ఈటీవీలో స్టార్ట్ అయిన ఒక 2 monthsకి ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయమని నాకు ఈ అవకాశం ఇచ్చిన
నితిన్ గారికి, సాయి గారికి చాలా థ్యాంక్స్. సరిగ్గా 1 ఇయర్ నిన్ననే 1 ఇయర్ అయిందండి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి, ఈ ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చి. సో, ఎన్ని ఇబ్బందులొచ్చినా మమ్మల్ని ముందుకు గైడ్ చేస్తున్న మా సాయి గారికి, అలాగే మా నితిన్ గారికి అండ్ బాపినీడు గారికి చాలా థ్యాంక్స్. అండ్ బాపినీడు గారు జనరల్‌గా ఆయన బిజీ స్కెడ్యూల్‌లో ఒక 5 అవర్స్ ఈ స్టోరీ నరేషన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా విన్నారండి. ఆయనకెంతో నచ్చి ఎంజాయ్ చేసిన స్టోరీ ఇది. సో, ఆయన ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈ ప్రాజెక్ట్ వస్తుంది అని వచ్చిందని మేము నమ్ముతున్నాము. అండ్ అలాగే నన్నెప్పుడు ఒక మెంటర్‌లాగా గైడ్ చేస్తున్న మా శరత్ అన్నకి అండ్ మా ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ బయటికి తీసుకొచ్చిన మా వినోద్‌కి అండ్ రాజశేఖర్‌కి అండ్ ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చిన మా రెహాన్‌కి అండ్ ఎక్స్ట్రార్డినరీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన మా అజయ్ అర్సాడకి చాలా థ్యాంక్స్. మేము బాగా వచ్చిందని మేము నమ్ముతున్నాము. మా నమ్మకాన్ని నిజం చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇంతకీ ఇది సీరీసా? సినిమానా? అది మీరే చూడండి. నేనే ఎళ్లి చూడనా? ఎక్కడికి ఎళ్లి చూడను? సినిమా అయితే థియేటర్‌కెళ్ళి అంటే విన్ అయితే సమ్మర్‌లో వస్తుందన్నారు కదా! వెయిట్ అండ్ వాచ్. ఓకే. అలానే మీరు ఆగండి, వెళ్ళిపోతారేంటి అలా ప్రమదేశ్ గారు? గుర్తుకొస్తున్నాయి చేస్తున్న టైంలో. సో, మీరు మర్చిపోయిన ఒక విషయం, గుర్తొచ్చిన ఒక మంచి విషయం. అదొక సినిమా చేయొచ్చా? 2 అంటే ఈ ప్రాజెక్ట్ 1 ఇయర్ మంచి మెమరబుల్ ఇయర్ అండి. అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అలానే కొన్ని హిక్కప్స్ అవి కూడా వచ్చాయి. ఈ సినిమాకి సంబంధించి కాదు. ఈ సినిమా చేస్తున్నప్పుడు మీకు చిన్నప్పుడు గుర్తొచ్చినవి ఏంటి అని? చిన్నప్పుడు అంటే మొన్న టీజర్ చూడగానే మా నాన్నమ్మతో గడిపిన మెమరీస్ బాగా గుర్తొచ్చాయి. అంటే ఇప్పుడు ఆవిడ లేరు. చూడగానే చాలా హార్ట్ ఫీలింగ్ అనిపించింది. థ్యాంక్ యూ ప్రమదేశ్ గారు అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ ద ఫిలిం. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఇప్పుడు రైటర్ రాజశేఖర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత చాలాసార్లు అక్కడి నుంచి చూస్తూనే ఉండేవాడిని. యూట్యూబ్లో విన్నప్పుడు అందరూ స్టేజ్ ఎక్కి విషయం కంటే థ్యాంక్స్లు ఎక్కువ ఎందుకు చెప్తున్నారు ఎప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. థ్యాంక్స్లు చెప్పేస్తే టాపిక్ ఈజీగా క్లోజ్ అవుద్దని నా విషయం అర్థమైంది నాకు. ఓకే. సో అన్న హ్యాపీ బర్త్డే రాజన్న, హ్యాపీ బర్త్డే. సో నేను కూడా అందరిలాగానే అందరికీ థ్యాంక్స్లు చెప్పేస్తున్నానండి. బట్ కంటెంట్ విషయానికి వస్తే మేము ఒక స్లోగన్ పెట్టుకున్నాం దీనికి. అదేంటంటే పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాం, కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాం, అలాగే ఎమోషన్గా కూడా ఏడిపించి కళ్ళలో నీళ్ళు తెప్పించుకుంటాం అనేది ఒక స్లోగన్ పెట్టుకున్నాం మేము. కాంటెంట్ అలాగే ఉండబోతుంది. చాలా పెద్ద కాంటెంట్, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు మళ్ళీ మీ చైల్డ్హుడ్లోకి, మీ ఊరిలోకి, మీరు మర్చిపోయిన మీ ఫ్రెండ్స్ ఆ జ్ఞాపకాలన్నీ మీకు గుర్తు రాబోతున్నాయి. అవన్నీ సంతోష్ అనే క్యారెక్టర్లో రిప్రజెంట్ అవ్వబోతున్నాయి. సో థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఫర్ నితిన్ అన్న, సాయి అన్న, విరాజ్ అన్న, శరత్ అన్న, వినోద్. 1 ఇయర్ ఏగో స్టార్ట్ అయిందండి వినోద్ తోటి. సో ఇందులో కనిపించే ఫ్రెండ్షిప్ అంతా ఆల్మోస్ట్ మా దాంట్లో ఎంతో కొంత లేకపోతే రిఫ్లెక్ట్ అయ్యేది కాదని నేను ఖచ్చితంగా భావిస్తా. సో నా పక్కన ఉన్నాడు, నా పక్కన నిల్చున్నాడు నా దళపతి వినోద్. వెనకాల నుంచి బ్యాక్‌గ్రౌండ్ సింగారాల పైరుల్లోన బంగారాలే. సో మీరు చెప్పండి, రాసినప్పుడు రైటింగ్‌లో పార్ట్ కాబట్టి. సో మీకు చిన్నప్పుడు గుర్తొచ్చిన ఒక మొమెంట్. డెఫినెట్లీ అన్నీ అన్నీ చాలా కదండి, ఒక్కటి చాలు. కొన్ని కూడా కాదు, 1. ఏ గ్రీటింగ్ కార్డ్ ఎవరికిచ్చారు? త్రిషాది. గ్రీటింగ్ కార్డ్స్ అయితే ఎప్పుడు ఇవ్వలేదండి నేను. ఓకే. కానీ ఒక సీన్ ఉంటుంది, స్టేజ్ పైన దెబ్బలు తినే సీన్ ఒకటి ఉంటుంది. అది ఇలాగే ఫస్ట్ టైం స్కూల్లో ఉన్నప్పుడు స్టేజ్ మీద మాట్లాడమని మైక్ ఇచ్చారు. ఏం మాట్లాడినా తెలియదు, కొట్టాడు వచ్చి. సో చూసారా? ఇప్పుడు కానీ ఆ స్టేజ్ వేరు, ఈ స్టేజ్ వేరు. ఇప్పుడు చప్పట్లు కొడుతున్నారు, మిమ్మల్ని కొట్టట్లేదు. థ్యాంక్స్ సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనీష్ గారిని మాట్లాడాల్సిందిగా. మనీష్ గారు. ఐ థింక్ ఈ స్టేజ్ కన్నా మళ్ళీ ఇంకో స్టేజ్ వస్తుంది వేర్ వీ ఆల్ విల్ టుగెదర్ సెలబ్రేట్ ది సక్సెస్ ఆఫ్ దిస్ మూవీ ఆర్ వెబ్ సిరీస్. సో ఐ థింక్ ఐల్ హోల్డ్ మై వర్డ్స్ అంటిల్ దెన్. బట్ యా, థ్యాంక్స్ ఈటీవీ ఫర్ గివింగ్ అస్ దిస్ ప్లాట్ఫామ్.
Congratulations, Sharath. Happy birthday, Viraj, again. Congratulations, Vinod. Congratulations to Sai, Nitin, for all the success that you have been witnessing and will witness further success going forward. And I'll again repeat that. I will at least hold on to my words for the next success meet of this beautiful film. Thank you so much. అప్పుడు మీరు తెలుగులోనే మాట్లాడాలని For మనస్ఫూర్తిగా sure. కోరుకుంటున్నాను. Pakka. థ్యాంక్ యూ సో మచ్. సో నా కాశీ గారు మాట్లాడతారు. రెహాన్ షేక్ తర్వాత మీరే అయితే. సో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ నితిన్ అన్న, థ్యాంక్ యూ సాయన్న, ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఇంతమంది అభిమానుల థ్యాంక్ యూ వినోద్, ప్రతిసారి ఎంకరేజ్ చేస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ శరత్ అన్న. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నా సినిమాటోగ్రఫీ టీమ్కి. చాలా కష్టపడ్డారు అండ్ ప్రతి లైట్ మ్యాన్ చాలా హెల్ప్ఫుల్గా కష్టపడ్డారు. అండ్ ఫోకస్ పుల్లర్ సుబ్బన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ ఈ సిరీస్లో ఒక అమ్మమ్మ ఎమోషన్ ఉంటుందండి, అది చాలా కనెక్ట్ చేస్తుంది. మీరు తప్పకుండా చూడాలి. చాలా ఎమోషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ, చాలా స్కూల్ నుంచి పెద్ద వరకు. హ్యాపీ బర్త్డే విరాజ్ బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెహాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కాశీ గారు ఇంకొకటి తర్వాత అయినా మీరు మాట్లాడాలి కదా, ఎలాగో ఎప్పుడే మాట్లాడేయండి. ఒకళ్ళు ఆల్రెడీ మాట్లాడేశారు అనుకోండి. అసలే ఆయన భయపడి మైక్ తీసుకుంటే మీరు ఓకే. గుడ్ ఈవినింగ్ అండి. ఆల్ ది బెస్ట్ శరత్. నీ గురించి చెప్పాలంటే ఇప్పుడు మనం రాసుకుంటే పుస్తకం వద్దు, తీస్తే బయోపిక్ అవుద్ది, కాబట్టి ఇంకోసారి మాట్లాడతా. హ్యాపీ బర్త్డే సార్. వినోద్ గారు ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఇది సూపర్ హిట్ అవుద్ది మన వెబ్ సిరీస్. వెబ్ సిరీసా సినిమానా? ఓకే, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయకండి మీరు అలా సినిమాయే. నాకు మీ యాక్షన్కి, మీ ఎమోషన్కి, మీ స్పీచ్కి ఏమాత్రం కనెక్షన్ అర్థం కాలేదు. చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను. థ్యాంక్ యూ సో మచ్. నేను మెమరీ లాస్ అయ్యేటట్టున్నాను ఇంకాసేపు మీరు మాట్లాడుంటే. అండ్ ఇప్పుడు ఎస్, అజయ్ గారు ఎక్కడున్నారు? అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈటీవీ. ఈటీవీ అంటేనే నాస్టాల్జియా యాక్చువల్లీ. చిన్నప్పుడు చాలా స్నేహ కానీ చాలా లేడీస్ చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కూడా పాడతదిగా అనేది చాలా చాలా హ్యూజ్ రోల్ ప్లే చేసింది. సో ఈటీవీ ఇది నాకు సెకండ్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ. సో చాలా స్పెషల్ ఇది. అండ్ రీసెంట్గా జాయిన్ అయ్యాను టీమ్కి, స్కోరింగ్కి. సో ఐమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ శరత్ గారు. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా, మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు చిన్నప్పుడు గుర్తొచ్చింది, చిన్నప్పుడు విషయం గుర్తొచ్చింది అందులో మ్యూజిక్ గ్లిమ్స్లో ఉన్నది ఆ వాక్మెన్ బాగా కనెక్టింగ్ ఉందండి నాకు. ఐ యూజ్డ్ టు హావ్ వన్ స్మాల్ వాక్మెన్. మ్యూజిక్తోనే కనెక్షన్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పుడే తెలిసిపోయింది అనమాట అయితే. థ్యాంక్ యూ అజయ్ గారు. అండ్ నా ప్రొడ్యూసర్ శరత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓహో, గీత గారు ఎక్కడ నిలబడమంటారు? మీరు ఎక్కడ నిలబడితే అక్కడికి కెమెరా తిప్పుతున్నాం, కానీ అంటే ఏం లేదు, భగత్ గీసిన గీత ఏమైనా ఉందేమో అని. గీతా భగత్ గారు లాగా. ఓహో, ఓకే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, నిజంగానే నాకు ఇక్కడ ఉన్న అందరూ ఫ్రెండ్సే. డే టు డే బేసిస్లో నేను డైలీ అందరితో మాట్లాడుతూనే ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, డిస్పైట్ ఆఫ్ ఎ బిజీ షెడ్యూల్ ఇక్కడికి వచ్చినందుకు. ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఎప్పుడు ఇక్కడ కూర్చుని ప్రోటోకాల్ అని అవని ఇవని మొత్తం మేము ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూసుకునే నాకు సడన్గా ఎక్కడి నుంచి మాట్లాడడం కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు వరకు మా టీం అందరూ చాలామంది మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. మైక్ ఇచ్చి మాట్లాడమంటే ఎవరు ముందుకు రావట్లేదు, అటు తిరిగిపోతున్నారు. సో ఎవరు మీడియాని ఫేస్ చేసి అలా మాట్లాడి స్టేజ్ మీద ఎవరికి ఇప్పటివరకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఏమీ లేదు. అందరూ బేసిక్గా మీరు చూస్తే అన్ని ఇన్నోసెంట్ సోల్స్. ఓడి అమ్మ ఇప్పుడు మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడాలి, ఏంటి, మనల్ని ఏమనేసుకుంటారు అనేవాళ్ళు. సో ఈ ప్రాజెక్ట్ ఏం లేదండి, నేను సింపుల్గా చెప్పాలంటే ఇంత ఇన్నోసెంట్ సోల్స్ అసలు ఇంకా బయట సరిగ్గా ఈ ప్రపంచం ఏం తెలియని కొన్ని ఇన్నోసెంట్స్ సోల్స్ కలిపి తీసిన ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఇది. ఇది ఏం లేదు, మన లైఫ్లో డే టు డే బేసిస్లో పొద్దున్న లేస్తే చాలా పంచాయతీలు నడుస్తూ ఉంటాయి. మనకి బిజీ షెడ్యూల్, వర్క్ టెన్షన్స్ ఇవన్నీ పక్కన పెడితే మన లైఫ్లో ఎక్కడో ఏదో మిస్ అవుతుందనే ఫీలింగ్ అందరికీ ఎప్పుడు డైలీ ఉంటానే ఉంటుంది. సో
మేము తీసిన సినిమా ఏదైతే ఉందో చూస్తే మీకు ఎగ్జాక్ట్‌లీ నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు కన్వే అవుతది. లైఫ్‌లో మనం ఏది మిస్ అవుతున్నాం కొన్ని కథలో హీరో సంతోష్ క్యారెక్టర్ గతం మర్చిపోతారు. సో, చాలామంది మన లైఫ్‌లో బిజీలో పడిపోయి మన ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్‌ని అవ్వచ్చు, చాలామందిని తనైతే గతం మర్చిపోయి అవన్నీ మర్చిపోయాడు. మనం బిజీ అయిపోయి చాలా విషయాలు నార్మల్‌గానే మర్చిపోతున్నాం. సో, మన షెడ్యూల్ వల్ల అవన్నీ గుర్తు చేస్తూ సో, బ్యూటిఫుల్‌గా జరిగేదే మా కథ అండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయి గారికి, నితిన్ గారికి. సో, నాకు ప్రొడక్షన్ ఎక్స్‌పీరియన్స్ లేదు, ఏమీ లేదు. కానీ వీళ్ళేదో చేయగలరు. శరత్‌కిస్తే ఒక ఆపర్చునిటీ ప్రూవ్ చేసుకుంటాడు, చేస్తాడు అని నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వాళ్ళకి ఐల్ బి గ్రేట్‌ఫుల్ అండి ఫర్ ఎవర్. సో, సాయి గారు, నితిన్ గారు నాకేం చెప్పారంటే, "శరత్ మాకు తెలుసు నువ్వు బిజీ ఉంటావు. నీకు షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ అన్నిట్లో బిజీ ఉంటావు. కానీ మీరు బిజీ ఉన్నా మీ పని చూసుకోండి. బ్యాక్ ఎండ్‌లో మేమున్నాం. మేమందరం చూసుకుంటాం. మీరు వర్రీ అవ్వకుండా మీ పని మీరు చూసుకోండి" అని 100% నాకు సపోర్ట్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లారు. సో, అండ్ దట్టు నా వర్క్ ప్యారలల్‌గా నడుస్తూ ఉంది. నా వర్క్‌తో పాటు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. నాకు ప్రొడ్యూసర్ అయ్యి ఒక నెక్స్ట్ స్టెప్‌కెళ్ళే ఛాన్స్ వస్తది అని నా టీమ్‌లో చాలామందికి చెప్పినప్పుడు, మనీష్ అవ్వచ్చు, రమేష్ అవ్వచ్చు, కాసన్ అవ్వచ్చు, లేదు నువ్వు ఒక స్టెప్ గ్రో అవుతున్నావు. నీకు ప్రొడ్యూసర్‌గా చాలామందికి ఆపర్చునిటీ రాదు. కానీ నీకొచ్చింది అని నన్ను నెక్స్ట్ లీగ్‌కి వెళ్ళడానికి ఆళ్ళు ఎంత సపోర్ట్ చేశారో నాకే తెలుసు. డే టు డే షూటింగ్‌లో ఉండి కాసన్న గాని, మనీష్ గాని, రమేష్ గాని, సో, ఇలా అందరూ కూడా. అండ్ ఇంకా ఈ రైటింగ్ వచ్చేసరికి రాజశేఖర్ బద్దం అండి. మేము బద్దం అని పిలుచుకుంటాం. తను బ్యూటిఫుల్‌గా రాసాడు. అండ్ తను ఇప్పుడు ఒక ఈటీవీలోనే తనది కూడా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ మంత్ షూట్‌కెళ్తున్నారు. సో, అది కూడా ఒక కిక్-యాస్ ఫిల్మ్ అది. అదిరిపోతది. అండ్ వినోద్ సంవత్సరం పాటు నా టార్చర్‌ని భరిస్తూ, నా క్లాసులు డైలీ తీసుకుంటూ, సో, నా పిచ్చిని భరిస్తూ ఇవన్నీ చేశాడు. అండ్ విరాజ్ బ్రో, నేను చెప్తున్నానండి ఈరోజు విరాజ్ యాక్టింగ్ చూసి మీరందరూ షాక్ అవుతారు. సో, ఆయన బేబీలో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అది వేరే రేంజ్ వెళ్ళిపోయింది ఫిలిం. కానీ ఇంత సెటిల్‌గా ఉంటూ ఎట్ ఎ టైమ్ ఫన్ చేస్తూ ఆయన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరే షాక్ అవుతారు. సో, ఇంకా రామ్ చరణ్ గాని, మధు, స్టీవ్, సో, వాళ్ళందరూ పిల్లలున్నారు. మేఘన అని అమ్మాయి ఉంది. వీళ్ళందరూ బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్‌లు అందరూ ఇచ్చుకుంటూ వచ్చారు. సో, రక్షిత కాస్ట్యూమ్స్ తను. సో, తర్వాత రెహాన్ ఇక్కడ అందరికన్నా మా అందరిలో కన్నా తన గ్లిమ్స్ అది చూడగానే ఫస్ట్ 2 ఆపర్చునిటీలు కొట్టేసింది రెహానే అండి. ఆ గ్లిమ్స్ రాగానే వెంటనే 2 సినిమాలు లాక్ చేసేసాడు. తర్వాత ఇంక అందరితో పాటు నాతో పాటు మా పంచాయతీలు భరుస్తూ, నా పిచ్చి భరుస్తూ, డే టు డే షెడ్యూల్ చూసుకుంటూ లొకేషన్‌లో కూర్చొని, "అన్న ఇది కాదన్న" అంటే, "ఇది కాదు" అని నన్ను భరించిన మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్, థ్యాంక్ యూ సో మచ్. మా బ్యాక్ ఎండ్‌లో మాకుండి సపోర్ట్ ఉంటూ, ఒక బ్రిడ్జ్‌లా మాకుండి సపోర్ట్ చేసిన ప్రమదేశ్. సో, ఏమో నాకేమన్నా నేమ్స్ మిస్ అయినేమో. గోపి, గోదావరి గోపి. ఆ ప్రాజెక్ట్‌లోకి ఫస్ట్ వచ్చింది అందరికన్నా ముందు గోపి అండి. డైరెక్టర్ తర్వాత వచ్చింది గోపియే. ఫస్ట్ ఆ వీడియోలు చూసి వినోద్ నాకేం తెలీదు. ముందైతే మనోడిని ఓ రోజు తన వీడియోస్ అన్నీ ట్విట్టర్‌లో వైరల్ అవుతా ఉంటే, ఓ రోజు సాయి గారు చూసి, బాగున్నాయి అని చెప్పి సాయి గారు, నితిన్ తనని లాక్ చేద్దాం అని చెప్పి ట్విట్టర్‌లో ట్వీట్ చేయడం, నేను దానికి రిప్లై చూసి వెంటనే మనం లాక్ చేయడం, ఇవన్నీ టపటపా జరిగిపోయినాయి. సో, ఎడిటింగ్ వచ్చేసి ఆయన మాటల్లో ఎడిటింగ్ లాగే తన ప్రాజెక్ట్ కూడా ఎడిట్ అది బాగానే ఉంటుంది అంతా. అలా కాకుండా అని చెప్పాలి. స్పీడ్‌గా ఉంటుందని. నేను ఇన్నోసెంట్ సోల్స్ అని చెప్పాం కదండీ. స్పీచ్ అంత ప్రిపేర్ అవ్వలేదు. సో, మా మ్యూజిక్ అజయ్ అర్సదా గారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. ఆయనకి పెద్ద టైం ఇవ్వలేదు. 3 రోజులు టైం ఇచ్చాం. 3 రోజుల్లో అంత మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, అండ్ మా కో డైరెక్టర్ శరత్ గారు, పొద్దున్న లేస్తే ఏదో పంచాయతీ ఆర్టిస్టులు అది నడుస్తూనే ఉంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, మా ఫీమేల్ లీడ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఇవాళ లేదు, యశస్వి రావు. సో, నెక్స్ట్ టీజర్ లాంచ్‌కి ఆ అమ్మాయి కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో, నేను అందరూ మాట్లాడేవాళ్ళే, నాకు ప్లీజ్ డూ సపోర్ట్. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శరత్ గారు అండ్ విష్ యూ గుడ్ లక్. డెఫినెట్‌గా మనీష్ వాంట్ టు యాడ్ సంథింగ్? యాహ్! లేదు. ఇంకా యాక్చువల్లీ ఇది ఫిలిమా లేకపోతే సీరీసా అని ఎలా అయితే మనం కన్‌ఫ్యూజ్ అవుతున్నామో, బేసిక్‌గా ఇక్కడ కూడా శరత్ గారి స్పీచ్
థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ అండి. డెఫినెట్‌గా మీరు ప్రొడ్యూసర్ అయిపోయారు. అండ్ ఇది ఇలానే కొనసాగాలని కోరుకుంటూ ఉన్నాము. అండ్ నవ్ పేరులో వి నుంచి డబ్ల్యూ పెట్టి విన్‌లో సినిమా చేసి డైరెక్టర్‌గా మన ముందుకొస్తున్న వినోద్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అంటే ఈటీవీ విన్ నాకు ఒక హోమ్ గ్రౌండ్ లాగండి. ఆల్రెడీ ఫస్ట్ ఒక శశిమందనం ఆల్రెడీ చేశాను. ఈ సెకండ్ ప్రాజెక్ట్. సో, నాకు ఎక్కడ ఏదైనా రాకపోయినా గానీ నాకు ఈటీవీ విన్ ఉందండి. నేను చేసుకుంటూ ఉంటా దాంట్లో. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. చాలా కష్టపడ్డారు. సో, ఉంది చాలా తక్కువ మంది కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్‌ని హ్యాండిల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ నితిన్ గారు, సాయన్న. అండ్ ఇంకా నాకు ఇది ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వడానికి అంటే ఫస్ట్ నేను కథ రాసిన తర్వాత మొత్తం దీన్ని ఇంకా అద్భుతంగా రాసిన మా రైటర్ రాజశేఖర్ రెడ్డి. మనోడు రాజశేఖర్ లేకపోతే ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చేది కాదు ఖచ్చితంగా. సో, అప్రూవ్ అవ్వడానికి కూడా చాలా అసలు నెరేషన్ వింటే ఎవరైనా డబ్బు లేనోళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తారండి అట్లుంటది. సో, తర్వాత ఇంకా క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్. మొత్తం ఏదున్నా గానీ కొంచెం అటు ఇటు చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరు హర్ట్ అవ్వకుండా ఉంటారు. హర్ట్ చేయకుండా ఉంటారు. సో, ఇంకా థ్యాంక్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ అజయ్. అంటే థ్యాంక్స్ టు కాసన్న చాలా హెల్ప్ చేశారండి. ఆ ప్రాజెక్ట్‌లో ఏదైనా క్రియేటివ్‌గా ఏదన్నా నాకేదన్నా కొంచెం అక్కడక్కడ తడబడుతున్నా గానీ కాసన్నెళ్ళి సజెషన్ అడిగితే వెంటనే అదంతా సార్ట్ ఔట్ అయిపోద్ది. అండ్ కో డైరెక్టర్ శరత్ గారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రెహాన్ లైక్ అంటే మేమిద్దరం ఇంకా మొగుడు పెళ్ళాలు లెక్క అన్నట్టు. ఫస్ట్ నుంచి ఎప్పటినుంచో. తర్వాత ఎడిటర్ వెంకటేష్. ఎప్పటినుంచో ఒక 4, 5 దాదాపు 6, 7 ఇయర్స్ నుంచి మేము అలా ట్రావెల్ అవుతూ ఉన్నామండి. సో, అందరికి ఇంకా మంచి పెద్ద బ్రేక్ రావాలని ఎదురు చూస్తూ ఉన్నాం. రక్షిత కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ గోపి. సో, థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీవన్. ఇంకా శరత్ అన్న ఇక 1.5 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఇంకా ఇక అంతే ఇంకొక ఆ రోజు సో, థ్యాంక్ యూ సో మచ్ అన్న శరత్ అన్న ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో, చాలా అంటే కథ రాయడంలో చాలా హెల్ప్ చేశారు శరత్ అన్న. అంటే ఆయన ఇన్స్పిరేషనే రేలంగి మావయ్య అని ఒక పేజ్ ఉంటుందండి. మీకు తెలిసే ఉంటుంది. మొత్తం చాలా అంటే చాలా ఒక సోల్‌ఫుల్ కంటెంట్ ఉంటది దాంట్లో. సో, మనం మర్చిపోయినయన్నీ కూడా గుర్తు చేస్తూ ఉంటారనమాట. సో, అలాంటి మనిషితో వర్క్ చేయడం నాకు చాలా లైక్ లక్కీ అనమాట. సో, అంతే అండి. కొన్ని ప్రాజెక్ట్స్ అవకాశం రావాలి, అదృష్టం ఉండాలి. నాకు ఈ ప్రాజెక్ట్ అలాంటిది. అంటే కొన్ని మెమోరీస్ గురించి చెప్పడం అనేది ఒక అవకాశం రావాలి. బేసిక్ కథ చెప్పడం అంటేనే కథలో దాన్ని చాలా జెన్యూన్‌గా తీసుకొని రావాలి. సో, ఈ కథలో ఏంటంటే సంతోష్ ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యి మర్చిపోయాడు. కానీ మనం డైలీ లైఫ్‌లో ఏం అవ్వకుండానే మర్చిపోయామండి. అన్నీ మర్చిపోయి, అందరిని మర్చిపోయి, ఎవ్వరికీ టైం ఇవ్వకుండా ఏదో అలా గడిచిపోతుంది. మనకు నచ్చని లైఫ్ అలా వెళ్ళిపోతుందండి. సో, కొంచెం అన్నా దాని నుంచి బయటకొచ్చి ఒక 5 మినిట్స్ ఒక రోజులో ఒక 5 నిమిషాలు మనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడితే చాలండి. ఈ కథ ద్వారా అదే చెప్దాం అనుకుంటున్నాం మేము. సో, అండ్ నేను నా లైఫ్‌లో చాలా మందిని మర్చిపోయా. సో, అది ఎప్పుడూ ఎవ్రీడే నాకు ఆ గిల్ట్ ఫీలింగ్ ఆ రిగ్రెట్ అది ఎప్పుడూ ఉంటుంది. సో, కొంచెం అది మారాలని నేను మారాలి ఫస్ట్. సో, మారడానికి ఈ కథ కొంచెం రాసుకొని అలా చేస్తున్నామండి. సో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు రిలీజ్. సో, ఇంకా సారీ నేను అన్నిట్లో మర్చిపోయి మా హీరో గురించే మర్చిపోయా నేను. సో, ఫస్ట్ ఈ కథలో ఒక హీరో క్యారెక్టర్ చేయడం అనేది చాలా కష్టమైన ఇదండి. అంటే అసలు ఫస్ట్ రాసేటప్పుడే మాకు చాలా టఫ్ అనిపించింది. అది చేసేవాళ్ళంటే ఇంకా చాలా టఫ్. అది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అది విరాజ్ బ్రో ఫస్ట్ డే షూట్‌లోనే అసలు ఇంకా అది డౌట్స్ అన్నీ క్లియర్ చేసేసారు. అసలు ఎంత బాగా అంటే మేము రాసుకున్న దానికి మేము ఒక 10, 15% రాసి ఆయన 100% తీసుకెళ్ళిపోయారు ఆ యాక్టింగ్‌తో. సో, నాకు చాలా అంటే చాలా 100% కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ బ్రో. యాస్ ది బిగ్గెస్ట్ ఇది బ్లాక్ బస్టర్ అయింది అని అంటే దానికి విరాజ్ బ్రోనే కారణం. అండ్ పక్కనున్న ఫ్రెండ్స్ నాకు చాలా అంటే చాలా మంచి కాస్టింగ్ దొరికిందండి. ఫస్ట్ థింగ్ చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపు కాస్టింగ్ చాలా ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో. పిల్లలే దాదాపు 5 మెంబర్స్. తర్వాత పెద్దోళ్ళు నెక్స్ట్ జనరేషన్ యంగ్ జనరేషన్ వాళ్ళు 5 మెంబర్స్ అందరూ చాలా చక్కగా కరెక్ట్‌గా కుదిరారు. సో, రాఘవ్, సిద్ధు, గోపి, విరాజ్ బ్రో అండ్ అందరూ చాలా బాగా చేశారండి. సో, థ్యాంక్ యూ సో మచ్. యశశ్రీ ఇక్కడ లేదు. థ్యాంక్ యూ సో మచ్ యశశ్రీ. తను చాలా ఫస్ట్ ప్రాజెక్టే చాలా బాగా చేసిందండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వినోద్ గారు. మీ పేరులో ఉన్న వినోదాన్ని మీ రైటింగ్‌తో, మీ టేకింగ్‌తో ఎప్పుడు మాకు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకేం గుర్తొచ్చాయి చిన్నప్పుడు? ఒక విషయం టక్కని. నేను నాకు శరత్ అన్నీ గారిని అడగలేదు. గుర్తొచ్చినాయి పాజ్ కాబట్టి ఇవన్నీ రాసిన అన్ని కథలు. సో యాహ్! అండి. ఈ సో ఒక్క మాటతో ఎవ్రీథింగ్. యాహ్! యాహ్! థ్యాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శరత్ గారిని అడుగుదాం. నాకు అన్నీ గుర్తొచ్చాయి. అందుకనే ఈ సినిమా తీశానని చెప్పకండి. మీరు నిజంగా జెన్యూన్‌గా మిస్ అవుతుందేంటి చిన్నప్పుడిది? గ్రీటింగ్సా? గ్రీటింగ్స్ అలాగేం లేదండి. మనం చిన్నప్పటి నుంచి లైఫ్ చాలా మారింది. సో, అప్పటికి ఇప్పటికి సో, అవన్నీ పక్కన పెడితే నాకెప్పుడు అనిపిస్తా ఉంటది. మనందరూ ఇందాక చెప్పినట్టే లైఫ్‌లో అందరూ బిజీ అయిపోయాం. చిన్నప్పుడు వేసవి సమ్మర్ హాలిడేస్ వస్తే సరదాగా అమ్మమ్మ ఇంటికెళ్ళి కజిన్స్ అందరితో ఆడుకోవడం. ఇప్పుడు కజిన్స్ ఒక్కొక్కడు ఒకళ్ళు యూఎస్‌లో ఉంటాడు. ఒకడెక్కడో వేరే కంట్రీలో ఉంటాడు. వేరే స్టేట్‌లో ఉంటాడు. మనం ఎప్పుడు కలుస్తున్నాం? కజిన్స్ ఎవరిదో పెళ్ళొచ్చినప్పుడు అందరూ కలుస్తున్నాం. లేదా అందులో 10 మంది ఉంటే 8 మంది వస్తారు. ఇంకో ఇద్దరు రారు. సో, అలాంటి బ్యూటిఫుల్ ఆ మూమెంట్స్, ఆ డేస్ అన్నీ నేను మిస్ అవుతున్నాను అనిపిస్తా ఉంటది నాకు. సో, అవన్నీ మాకు గుర్తుకొస్తున్నాయితో మీకు గుర్తు చేస్తాం. అదండి. థ్యాంక్ యూ సో మచ్. నా కాంటెంట్ హెడ్ ఈటీవీ విన్ నితిన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పి ఎవరిని నేనేం బోర్ కొట్టించానండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మీ టర్న్. ఇది చూసాక మీరందరూ ఈ టీమ్‌కి థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే ఇది మీ అందరి స్టోరీ, మనందరి స్టోరీ. మనం అందరం ఎవరెవరిని మర్చిపోయామో వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి మనకొచ్చే ఒక ఆపర్చునిటీ ఈ కథ గుర్తుకొస్తున్నాయి. సో, బిగినింగ్ విత్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ బట్ ఐ విల్ కీప్ ఇట్ షార్ట్. సో, మార్నింగ్ నుంచి రకరకాల సోషల్ మీడియాలో ఇదేంటి వెరైటీగా ఉంది క్యాంపెయిన్, ఇది కొత్త పబ్లిసిటీయా, వాటెవర్ మాట్లాడుతున్నారు. పూరి గారు చెప్తారండి, గాంధీ గారి మీద సినిమా తీస్తే ఇక్కడ ఎవరు చూడరు. కడప కింగ్ అని తీస్తే 200 డేస్ 100 సెంటర్స్ అంటారు కదా! సో, అలాంటి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియా అంతే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇందులో ఉన్న క్యారెక్టర్ పేరు సంతోష్ అండి. విరాజ్ గారికి చేసిన క్యారెక్టర్ పేరు. ఎలా అయితే కన్‌ఫ్యూజ్ చేసి ఏం మాట్లాడతాడని టెన్షన్ పెట్టాడో, చుట్టూ క్యారెక్టర్స్‌ని అలాగే టెన్షన్ పెడతాడు. సో, మీకు సోషల్ మీడియాలో ఉన్న కన్‌ఫ్యూజన్ మొత్తం విరాజ్ గారి క్యారెక్టర్‌లో ఉంటుంది. అక్కడ లేని నవ్వులు మొత్తం ఇది చూస్తున్న ఆడియన్స్ వాళ్ళ ఫేస్‌ల మీద ఉంటుంది. అది గ్యారంటీ. సో, ఈ గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట అండి. అమ్మమ్మని ఇష్టపడని మనుషులంటూ ఉండరు. అలా అమ్మమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరు వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చే ఒక చిరుకానుక ఈ గుర్తుకొస్తున్నాయి. అది ఏంటి, ఎందుకు అనేది మీరే చూస్తారు. సో, బిగినింగ్ విత్ సో, ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ అండి. దాదాపు 1.5 year జర్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ వినోద్. తను 'శశిమదనం' అని మా దగ్గరే ఒక హిట్ సీరీస్ తీశారు. అది సక్సెస్ అయినా కూడా బట్ వినోద్ కేపబిలిటీ ఈజ్ మచ్ బిగ్గర్. సో, ఆ కేపబిలిటీ ఏంటి అనేది గుర్తుకొస్తున్నాయితో హి ఈస్ గోయింగ్ టు ప్రూవ్ అగైన్ అండి టు ద ఎంటైర్ నేషన్. వినోద్, అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ వినోద్. అండ్ ఈ కథ మొదలవ్వడానికి మెయిన్ కారణం రేలంగి మావయ్య అని ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్. మీరు చూస్తే ప్రతి ఒక్కరు మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. అందులో ఒక అందమైన బేస్ వాయిస్ వేసుకొని కనిపించకుండా మాట్లాడుతూ ఉంటాడు ఒక వ్యక్తి. చాలా స్వీట్‌గా యాజ్ ఇఫ్ మనకు కనిపించిన ఒక బ్రదర్ మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక పేజ్ నుంచి క్రియేట్ అయిన కథే ఈ గుర్తుకొస్తున్నాయి. అలాంటి ఒక పేజ్‌ని క్రియేట్ చేసిన శరత్ చంద్ర గారికి సార్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ శరత్ గారి గురించి ఐ హావ్ టు టెల్ వన్ థింగ్. ఆయన జర్నీ కూడా ఈనాడుతోనే మొదలైంది. 14 years బ్యాక్ ఒక ఆర్టికల్‌తో ఈనాడులో పరిచయమై అక్కడి నుంచి ఐకాన్ స్టార్ దగ్గర ల్యాండ్ అయ్యారు. అగైన్ హి ఈస్ కమింగ్ బ్యాక్ దిస్ టైమ్ యాస్ ఎ ప్రొడ్యూసర్. సో, కంగ్రాచ్యులేషన్స్ సార్. అండ్ హ్యావింగ్ సెడ్ దట్, ఎంత బిజీ ఉన్నా ఆయన అన్నారు మేము సపోర్ట్ చేస్తాం డెఫినెట్లీ. బట్ ఎవ్రీ సింగిల్ డే ఆల్మోస్ట్ ఆయన షూట్‌లో ఉన్నారండి. సో, తన టీమ్ ఉన్నా కూడా హి వాస్ దేర్ బికాజ్ ఇట్స్ హిస్ బేబీ. ఆయన లోపల నుంచి వచ్చిన ఒక ఐడియా కాబట్టి సో, ఆయన ఎవ్రీడే అక్కడ ఉండి చూసుకున్నారు. శరత్ గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ ఇన్నింగ్స్ అహెడ్ ఫర్ యూ. అండ్ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఫైనల్లీ అగైన్ క్లోజింగ్ ఇట్ విత్ దిస్. ఇందులో తను ఎలా అయితే ట్రంక్ పెట్ ఓపెన్ చేస్తే అందమైన మధుర జ్ఞాపకాలు ఉన్నాయో, అలా మీ అందరూ ఒక ట్రంక్ పెట్లో దాపెట్టుకునే ఒక అందమైన మధుర జ్ఞాపకం గుర్తుకొస్తూనే అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి ఏ సైలెంట్ సెన్సేషన్ ఇన్ సమ్మర్. లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నితిన్ గారు, మీకు 2 క్వెషన్స్. ఇది సినిమానా సీరీసా చెప్పేయాలి ఒకటి. ఇంకోటి, ఆ ట్రంక్ పెట్టిన చూడగానే మీకేం గుర్తొచ్చింది? రెండోది చెప్తా ఫస్ట్. సో, నాకు మా అమ్మమ్మ అంటే ప్రాణం అండి. ఒక రకంగా బతుకుతుంది తన కోసం అనుకోవచ్చు. అంటే నా వైఫ్ నాకు ప్రాణమే అండి, మళ్ళీ గొడవలు. సో, మా అమ్మమ్మ నాకు గుర్తొచ్చిందండి. ఎందుకంటే ఈ కథ మోర్ ఆర్ లెస్ ఇది రెడీమేడ్‌గా ఉన్న కథ కాదు. వినోద్, నేను మేమందరం కూర్చొని వి యూజ్డ్ టు బ్రూ ఎలా చేద్దాం అని. ఆ ప్రాసెస్‌లో మా అందరికి మా అమ్మమ్మ అంటే ప్రాణం. అక్కడి నుంచి మొదలైంది. సో, మా అమ్మమ్మ నాకు గుర్తొచ్చింది. దట్ ఈస్ మై సెకండ్ క్వెషన్ ఆన్సర్. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే,
బేసిక్గా ఈటీవీలో చాలా లాక్డ్ స్క్రిప్ట్తో పనిచేస్తూ ఉంటామండి. ఇది స్క్రిప్ట్ అయిపోయేసరికి అదొక 400-500 పేజెస్ వచ్చేసింది అనమాట. అంటే తీస్తే 1 year డైలీ కూడా తీయొచ్చు. అన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్. నవ్వుతూనే ఉంటారు, నవ్వుతూనే ఆనంద బాష్పాలు నవ్వి కూడా వస్తూ ఉంటుంది దీంట్లో. బట్ దెర్ ఈజ్ అ హార్ట్ ఇన్ ద ఫిలిం. సో ఇది మా దగ్గర ఉన్న కాంటెంట్తో నౌ ఇట్ ఈస్ సిరీస్. రేపొద్దున ఏమైనా జరగచ్చు. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్ ఈస్ అన్ విన్ ఒరిజినల్ సిరీస్ అండి. వెరీ ప్రీమియం సిరీస్. టీజర్ వచ్చినప్పుడు యూ విల్ రియలైజ్ ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఎనీ ఫీచర్ ఫిలిం దట్ ఈస్ రిలీజింగ్ ఫర్ దిస్ సమ్మర్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. అండ్ నా హెడ్ ఆఫ్ ఈటీవీ విన్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి నమస్కారం అండి. ఐ విల్ కీప్ ఇట్ వెరీ వెరీ షార్ట్. ఎందుకంటే ఇలాంటి స్టేజ్ ఇంకా వస్తాయి. అప్పుడు ఐ విల్ థ్యాంక్ ఎవ్రీవన్. హ్యాపీ బర్త్డే విరాజ్. నీ బర్త్డే అకేషన్ మాకు చాలా బెటర్ అయింది, ఎందుకంటే టీజర్ లాంచ్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇది నితిన్ చెప్పినట్టు 90s రిలీజ్ అయినప్పుడు #90s రిలీజ్ అయినప్పుడు ప్రమోట్ చేద్దామంటే ఒక రిలవెంట్గా కనిపించిన పేజ్ రేలంగ్ మావయ్య. నేను మా టీములో అడిగాను, ఎవరిది పేజ్ ఇట్లా అంటే, ఆయన అండి అల్లు అర్జున్ మేనేజర్ అండి, అల్లు అర్జున్ దగ్గర ఉంటారండి, మనకు కనపడరండి అదేదని చెప్పారు. సో చాలా ట్రై చేసి ఫైండ్ చేశాను శరత్ని. కలిసి మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఇది ప్రమోషన్ కోసం యూజ్ చేయకూడదు, ఏమైనా కాంటెంట్ చేయాలి, దీంతో సిరీస్ చేయాలి, సినిమా చేయాలి, ఇలాంటివి ఏమైనా ఆలోచిస్తే బెటర్ అనుకున్నాం. ఆ తర్వాత ఇది చేయడానికే కథాసుధ అనే ఫార్మాట్ కూడా అప్పుడు చేద్దాం అనుకున్నాం, ఓన్లీ ఈ పేజ్ ఉన్న కాంటెంట్ చేయడానికే. కానీ అది తర్వాత వినోద్ యాడ్ అయ్యాడు, రాజశేఖర్ యాడ్ అయ్యాడు, సిరీస్ అయింది, పెద్ద కాంటెంట్ అయిపోయింది. అండ్ ఐఎమ్ థ్యాంక్ యూ శరత్. ఎందుకంటే ఈ సిరీస్ ప్రొడ్యూస్ చేసేందుకు కాదు, ఆ పేజ్ ఉంచినందుకు, ఆ పేజ్లో కాంటెంట్ చేస్తున్నందుకు. సో బికాజ్ ఆ పేజ్ ఫుల్ ఆఫ్ మెమరీస్. అంటే మీరు ఈ సిరీస్లో ఉండే ప్రతి ఒక్క సీన్ ఫ్రేమ్ అక్కడి నుంచి తీసుకున్న జ్ఞాపకాలే. ఒకటే ఒక ప్రామిస్ చేస్తాము ఏంటంటే, ఈటీవీ విన్ నుంచి వచ్చే సిరీసెస్ కానీ సినిమాలు కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ ఉంటాయి, ఫ్యామిలీ, కామెడీ, ఇది అది అని. సో ఫర్ ఫస్ట్ టైం మేము ఒక జానర్ ఒకటి అనుకుంటున్నాం, దీనికి నాస్టాల్జియా కూడా ఒక జానర్ అనుకుంటున్నాం. దిస్ విల్ బీ ఎన్ ఈటీవీ విన్ నాస్టాల్జియా సిరీస్ ప్రజెంటెడ్ బై ఈటీవీ విన్. మీకు ఇది చూసినప్పుడు ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి, అది ఆనంద బాష్పాలు అవుతాయని నేను కోరుకుంటున్నాను. మాతో పాటు సమ్మర్లో సిరీస్ చూడండి, యాజ్ గుడ్ యాజ్ మీ అమ్మమ్మ గారి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. దిస్ ఇస్ ఈటీవీ విన్ ప్రామిస్ మీకు. ఖచ్చితంగా ఈ సిరీస్ చూడండి, యూ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. ఒక బలగం, ఒక 90s మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్. సో ఇది ఓకే, ఒక్క విషయం మర్చిపోయానండి. సో మనకు బాగా కావాల్సిన వాళ్ళని మర్చిపోతూ ఉంటాం కదా, అదే ఈ కాన్సెప్ట్. అలా నాకు బాగా కావాల్సిన వ్యక్తి విరాజ్ అశ్విన్. ఎందుకంటే ఒక 12 years బ్యాక్ ఒక పాత శాంట్రో కార్ వేసుకొని మా ఇంటి దగ్గరికి వచ్చి సాయంత్రం నన్ను ఎక్కించుకొని కార్లో తిరిగేవాళ్ళం. ఒకటే డిస్కషన్, నితిన్ యాక్టర్ అవ్వాలి అని. నాకేమో లోపల సినిమా ఫీల్డ్కి రావాలని ఉంది, చెప్పాలంటే భయం, చెప్తే ఎందుకులే అని. బట్ ఆ రోజు అలా మొదలైన అతను, నౌ యూ హ్యావ్ అరైవ్డ్ విరాజ్. ఇట్ ఈస్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ విరాజ్, సచ్ అన్ ఇన్స్పైరింగ్. బికాస్ విరాజ్ హీ కమ్స్ అలాంగ్ విత్ అ లెగసీ, బట్ హీస్ ద వన్ ఎప్పుడు ఆ లెగసీ గురించి మాట్లాడకుండా హీస్ కమింగ్ ఆన్ హిస్ ఓన్ ఫుట్ స్టెప్స్. థ్యాంక్ యూ విరాజ్. అండ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్లీ వీఆర్ టెల్లింగ్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అట్లీస్ట్ ఆఫ్ దిస్ డికేడ్ విరాజ్ ఈ సిరీస్లో చూపించబోతున్నారు. అండ్ బికాజ్ ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ క్యారెక్టర్ అండి. మన క్యారెక్టర్ ఇది, మనం అందరినీ మర్చిపోయి యాక్టింగ్ చేస్తూ ఉంటాం కదా, అందులో ఒక సోల్ ఉంటుంది, అలా సోల్ని ఎగ్జిబిట్ చేసే క్యారెక్టర్ ఇది. విరాజ్, కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నితిన్ గారు. సాయి కృష్ణ గారి మెమరీ తెలుసుకోలేదు మేము, ఏం గుర్తుకొచ్చు? థ్యాంక్ యూ సో మచ్. లేదు చెప్పండి, మీకేం గుర్తొచ్చింది? అదే అంటే నాకు వెరీ పర్సనల్ మూమెంట్ అండి. ఏంటంటే ఇది జరుగుతున్నప్పుడు మా అమ్మమ్మ చనిపోయారు, సో వెరీ అటాచ్మెంట్. సో అట్లా అండ్ ఎస్, అమ్మమ్మ మొత్తం అంతా జీవితంలో నాకు తెలిసి సగం జీవితం అక్కడేనేమో, నేర్చుకునేది కూడా అక్కడే, ఒక పాఠశాల అమ్మమ్మ అంటే నిజంగా చెప్పాలంటే. అండ్ బిఫోర్ మీరు మాట్లాడే ముందు, విరాజ్ అశ్విన్ మాట్లాడే ముందు, ఇంతకీ బన్నీ గారు ఏమన్నారు? మీ ప్రొడ్యూసర్ అయిపోయారుగా, ఐకాన్ స్టార్ ఏమన్నారు? లేదండి, హీస్ సో హ్యాపీ. ఐ థింక్ మనం లాస్ట్ ఉగాదికి అనుకుంటా కదండి, ఉగాదికి అనౌన్స్ చేసాము ఈ ప్రాజెక్ట్ చేస్తున్నామని. సో అప్పుడు యూఎస్లో ఉన్నారు బన్నీ గారు. సో చెప్పినప్పుడు ఆయన కాల్ చేసి, సరే ఇలాగ నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను, అది బయటికి అనౌన్స్ చేస్తున్నాను, అనౌన్స్ చేసే ముందు ఫస్ట్ మీకే చెప్పాలనుకుంటున్నానంటే ఆయన ఒకటే మాట అన్నారు, శరత్
చాలా హ్యాపీ ఉంది నాకు. ఎందుకు అంటే ఎందుకంటే నువ్వు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నువ్వేంటి నెక్స్ట్ నువ్వు కాంటెంట్ చేయడం. ప్రతి ఒక్కళ్ళు నెక్స్ట్ లీగ్‌కెళ్ళాలి. నువ్వు కాంటెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో, చెయ్యాలి నువ్వు అనేసి. ఈ ఈవెంట్‌కి వాసు గారు కూడా రావాలి. ఆయన మిస్ అయ్యారు. సో, ఆయన ఏదో ట్రావెల్ చేస్తున్నారు. సో, అలాగా నాకు ఎస్‌కేఎన్ గాని, సీను గాని, ఆఫ్‌కోర్స్ బన్నీ గారు సపోర్ట్ ఎప్పుడూ ఉంటది. మీకు తెలియంది కాదు. సో, ఆయన సపోర్ట్‌తో ఆయన టీమ్‌లో ఎంతమంది నెక్స్ట్ లీగ్‌కొచ్చారు, గ్రో అయ్యారు. సో, ఆళ్ళందరి ఫుట్ స్టెప్స్‌లోనే నేను కూడా నెమ్మదిగా సూపర్ సక్సెస్‌ఫుల్ అవుతున్నారు. పైగా అందరూ అదే అదే కదా! అందరూ ప్రొడ్యూసర్సే అవుతున్నారేంటి? యాక్చువల్లీ గీతా ఆర్ట్స్ అంటే ఓకే. ఓకే. నిశాంత్ గారి క్వెషన్ అది. ఆ ఆన్సర్ మీరు నిశాంత్ గారు అడిగిన తర్వాత చెప్పండి. ఇప్పుడైతే హ్యాపీ బర్త్‌డే చెప్పేస్తూ సో అయ్యో! తర్వాత మనం దానికోసం సెపరేట్‌గా మనం కార్యక్రమాన్ని మీరే హోస్టా? ఎందుకొద్దా? వెళ్ళిపోదాం. ఓకే. సో, హ్యాపీ బర్త్‌డే అండి. సో, విరాజ్ అశ్విన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. గీత గారు మీరు గుర్తున్నారు నాకు. ఇందాక సంతోష్ వెళ్ళిపోయాడు కాబట్టి డోంట్ మైండ్. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ యాజ్ సంతోష్. సో, ముందుగా ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు. ఎందుకంటే దిస్ ఎ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. నా బర్త్‌డే రోజు ఏ బ్యూటిఫుల్ గ్లిమ్స్ ఫ్రమ్ గుర్తుకొస్తున్నాయి మీ అందరికీ ప్రెజెంట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మన లైఫ్‌లో మనం బోలెడు మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి. గుడ్, బ్యాడ్ అలాగే అవన్నీ గుర్తుండిపోయేటట్టుగా ఉండిపోతాయి లైఫ్‌లో. సో, అయి ఫ్యూచర్‌లో మనం గుర్తుకొచ్చినప్పుడు మొహం మీద ఒక చిన్న స్మైల్ వస్తది. అయి ఎప్పుడు అలాగే ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ మనం కింద పడేసుకుంటే దాంట్లో అయ్యో! నా ఫోటోస్, వీడియోస్ అన్నీ మిస్ అయిపోతున్నాయి. పోయి ఈ టెన్షన్ ఎక్కువ ఉంటది ఫోన్ పోవడం కన్నా. ఎందుకు అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండి. మన లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ మెమరీస్. సో, గుర్తుకొస్తున్నాయి సంథింగ్ లైక్ దట్. ఇట్స్ ఆల్ అబౌట్ మెమరీస్ అండ్ మోర్ దెన్ దట్ ఇట్స్ ఎ ఫన్ రైడ్ ఆఫ్ సంతోష్ అండ్ హిస్ ఫ్రెండ్స్ అండి. సో, ఫన్ అండ్ అడ్వెంచరస్ రైడ్ ఆఫ్ సంతోష్. సో, మీరందరికీ తప్పకుండా నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మై టీమ్ అండ్ ఆల్ ఇది ఈటీవీ వాళ్ళు సాయి గారు, నితిన్ గారు ఫస్ట్ ఈ కంటెంట్‌ని జనాలకి తీసుకెళ్ళాలి అని రావడమే పెద్ద థాట్. సో, ఐయామ్ సో హ్యాపీ ఐయామ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో, థాంక్స్ టు దెమ్. అండ్ శరత్ గారు. సో, శరత్ బ్రో ఈజ్ సమ్‌వన్ హూ ఈజ్ లైక్ మీరు కనిపించడానికి అలా ఉంటారు కానీ తనలో ఒక మంచి రైటర్ కూడా ఉన్నారు. సో, ఇది స్టార్ట్ అయిందే అక్కడ. సో, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ శరత్ బ్రో. అండ్ ద హోల్ టీమ్ డైరెక్టర్ గురించి, టెక్నీషియన్స్ గురించి బోలెడు చెప్పాలి. నేను రెహాన్ డీఓపీ గారి గురించి బోలెడు చెప్పాలి. బట్ దానికి ఇంకా టైం ఉంది. ఈరోజు మీరు గ్లింప్స్ చూసినప్పుడు మీకు వాళ్ళు ఏం చేశారనేది కనిపిస్తది. సో, మిగతాది తప్పకుండా మనం మాట్లాడుకుందాం వెరీ సూన్. అండ్ అందరికి ఒక కన్ఫ్యూషన్ ఉంది సంతోష్ క్యారెక్టర్‌కి ఉన్నట్టుగా సీరీసా సినిమానా అని చెప్పి. సో, ఈ యూనివర్స్ సపోర్ట్ చేసి మీ అందరికీ ఇది ఒక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. అండ్ అలాగే మీ ప్రతి ఇంట్లో దూరి ఒక మంచి సీరీస్ ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. దానికి నాతో పాటు మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో, వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్. సో, మీరు కూడా నాతో పాటు వెయిట్ చేయండి. అండ్ హోప్ దిస్ గోస్ బిగ్, రీచ్ పీపుల్ ఇన్ ఎవ్రీ వే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అశ్విన్ జీ. థ్యాంక్ యూ సో మచ్. సో, అందరూ చెప్పిన క్వెషనే. సేమ్ కామన్ క్వెషన్ అందరిని అడిగిన క్వెషనే. యూ లైక్ గుర్తొచ్చిన మూమెంట్ ఏంటి చేస్తున్నప్పుడు? బోల్డ్ గుర్తొచ్చాయండి. నా చైల్డ్‌హుడ్ గుర్తొచ్చింది. నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. నా స్కూల్ ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. నేను ఈ సినిమా చేసేటప్పుడు మా ఫ్రెండ్స్‌కి టు బి ఆనెస్ట్ వాళ్ళందరూ యూఎస్‌లో ఎక్కడో సెటిల్ అయిపోయారు జాబ్స్ చేసుకుంటూ. సో, వాళ్ళందరికీ కాల్ చేశాను. కాన్ఫరెన్స్‌లో పెట్టుకున్నాను. ఒకసారి మా అమ్మమ్మకి ఫోన్ చేశాను. సో, అండ్ మోర్ అబౌట్ మన ఫ్యామిలీ మన కోసం ఎంత సపోర్ట్ చేస్తది. సో, ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ ఒక రోలర్ కోస్టర్ అండి. సో, మీకు అందరికీ ఒక మంచి మెమరీస్ గుర్తొస్తాయి ఈ సినిమా చూసినప్పుడు. సో, దట్స్ వాట్ ఐ ఫీల్. సో, మాకవి గుర్తు రావాలని, గుర్తుకొస్తున్నాయి. ఎప్పటికీ మీకు గుర్తుండిపోవాలని సూపర్ సక్సెస్‌ఫుల్‌గా మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నాము థ్యాంక్ టీమ్ యూ సో మచ్. అందరికీ. సో, థ్యాంక్ యూ. వి హావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా. సో, ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ నితిన్ గారిని అండ్ అలాగే సాయి కృష్ణ గారిని, విరాజ్ అశ్విన్ గారిని, శరత్ గారిని, వినోద్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అజయ్ గారు ప్లీజ్ స్టే బ్యాక్. యాహ్! మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారిని కూడా స్టేజ్ మీద ఇంకొక చైర్ యాడ్ చేయరా? రైటర్ రాజశేఖర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
శరత్ బ్రో కూర్చోండి ఇంకా ఫస్ట్ విరాజ్ కూర్చోండి, మిడిల్ సీట్. 8 చేసేటట్టున్నారు మెల్లగా 8. ఓకే, అందరూ నితిన్ గారు ప్లీజ్, అజయ్ గారు, రాజశేఖర్ గారు ప్లీజ్, సాయి గారు, డైరెక్టర్ వినోద్ గారు వెళ్ళండి. శరత్ గారు అంటే గీత గారు చాలా క్వశ్చన్స్ ఆల్మోస్ట్ కవర్ చేసేసారు. మిగిలిన ఏయో కొన్ని మేము అడుగుతాం సార్. సార్ అంటే అల్లు అర్జున్ గారి గురించి బయట మాట్లాడేది ఏంటంటే, అల్లు అర్జున్ గారు వెనకాల ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. ఆయన షెడ్యూల్స్, అపాయింట్మెంట్స్, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, లేకపోతే కొత్తగా ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అని చెప్పి చాలా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో మీరు చేయాల్సిన యుద్ధాలు అవన్నీ మామూలే. ఇంత వ్యవస్థలో అసలు టైం ఎక్కడ ఉంటుంది ఇవన్నీ చేయడానికి? సార్ టైం అంటే లేదు, నేను ఇందాక గీతా గారు అడిగినప్పుడే చెప్పా కదా. సో మా షెడ్యూల్, బిజీ షెడ్యూల్ నడుస్తూ ఉంటుంది. బట్ సైమల్టేనియస్గా ప్యారల్గా ఏంటంటే, బన్నీ గారు నువ్వు చెయ్యి, ప్రతి ఒక్కరు గ్రో అవ్వాలి, నీకు కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది. సో నువ్వు జస్ట్ మార్కెటింగ్ పిఆర్లోనే కాదు, కాంటెంట్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ప్యారలల్గా మన పనులు ఏవి ఆగకుండా సో అవి చేసుకుంటూ కాంటెంట్ నీకు చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్యారల్గా జాగ్రత్తగా చేసుకొని చెప్పి ఆయన సపోర్ట్ ఉండబట్టే అండి. ఆన్ దట్ నోట్, మీరు ఇందాక స్పీచ్లో అయితే కానీ ఇప్పుడు అయితే కానీ చాలా స్వీట్గా మాట్లాడుతున్నారు కదా అల్లు అర్జున్ గారి గురించి. బట్ రీసెంట్గా ఆయన అసలు చాలా, ఆయన దగ్గరికి అప్రోచ్ అవ్వాలంటేనే చాలా టఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అని చెప్పి చాలా డిస్కషన్ నడుస్తుంది కదా. మీరు షుగర్ కోట్ చేస్తున్నారా లేకపోతే అసలు ఏంటి రియాలిటీ ఏంటి అసలు? ఓకే, మీరు ఈ క్వశ్చన్ అడిగారు కదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను కూడా ఇవ్వనండి, ఇక్కడున్న ఈటీవీ సాయి గారే ఇస్తారు. సో ఒకరోజు ఆర్ఎఫ్సిలో షూట్ చేస్తుంటే మన సాయి గారు, మన క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేశ్ గారు అక్కడే ఉన్నారు. సో బన్నీ గారు కూడా థమ్స్అప్ యాడ్ షూట్ జరుగుతుంది, బన్నీ గారు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఏంటి ఒకసారి హాయ్ చెప్పచ్చా శరత్ అని అక్కడే అన్నారు. సో మీరు అన్నట్టు ఆయన కలవలేడు, కష్టం చాలా అనుకుంటే ఏం జరిగిందో సాయి గారు చెప్తారు. అంటే రామోజీ ఫిలిం సిటీ అంటే ఆడదే, మరి అక్కడికి వెళ్ళి ఆ సాయి గారికి కలవడం కష్టమే ఉంటుంది. మరి ఎవరైనా కలవడం కష్టం అనుకున్నప్పుడు సాయి గారు కూడా కష్టం అవ్వాలి కదా. అంటే యశ్వంత్ గారు ఇది ఆల్ అంటే నేను చూసినాను, మీరు ఇంటర్నెట్లో చూసినాన్ని, నాకైతే ట్రూ అనిపించలా. బన్నీ గారే ఆ ఫ్రెండ్ మాట్లాడటం జరిగింది, ఆ ఫ్రెండ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. సో నాకైతే ఏం జరగలేదు. బట్ నేను వెరీ యాక్సిడెంటల్గా వెళ్ళినా, చెప్పు కూడా వెళ్ళలేదు, జస్ట్ యాక్సిడెంటల్గా షరత్ని కలవడానికి వెళ్ళాను నేను. బట్ ఈజ్ వెరీ స్వీట్ అండ్ నా ఫీలింగ్ కూడా. ఎనీవేస్ శరత్ గారు, చాలా మంది అన్నట్టు మీ పేజ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ పేజ్. అవును, నేను చాలా తక్కువ ఇన్స్టాగ్రామ్ యూజర్ని, బట్ 1 or 2 ఫాలో అవుతా. అందులో మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి. థ్యాంక్ యూ. అండ్ చాలా వెరీ గుడ్ కంటెంట్ అండ్ దానికి రిలేటెడ్ కంటెంట్ వస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరి. థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు, అదే ఇప్పుడు ఆ రిలేటెడ్ క్వశ్చనే, అందరూ ఆ పేజ్ గురించి మాట్లాడుతున్నారు, రేలంగి మోయ అని పేజ్. చాలా మంది ఇండస్ట్రీ పీపుల్ కూడా, చాలా మందికి మొన్నటి వరకు కూడా చాలా మంది తెలియదు మీ పేజ్ అని, మీరు వాయిస్ ఇస్తున్నారని, మీదే కాంటెంట్ అని. సో ఏంటి సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారా ఎవరైనా తెలిసినప్పుడు గట్రా ఇండస్ట్రీలో? ఇప్పుడు సాయి గారు వీళ్ళందరూ అన్నట్టు ఆ కాంటెంట్ చూసి వచ్చారంటున్నారు కదా. సో లేదండి, అదే క్లోజ్ ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అసలు ఆ పేజ్ పెట్టినప్పుడు నా పిక్చర్ కానీ, అందులో ఎప్పటికీ పిక్చరే ఉండదు, డీపీ రీసెంట్గానే పెట్టా. సో చాలామంది దాన్ని ఫాలో కొట్టి, ఇండస్ట్రీలో ఉన్న కొద్దిమంది డైరెక్టర్స్ కూడా మీ కంటెంట్ చాలా బాగుంటుంది, మీరేంటి రైటింగ్ చేస్తారా, మాకు స్క్రిప్ట్లో హెల్ప్ చేస్తారా, ఇలా చాలామంది నాకు డైరెక్టర్స్ మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. నేను ఆ ప్రాసెస్ నేను ఎవరో తెలియదు కదా, వాళ్ళని అలా నాకు మెసేజ్ పెడుతున్న ప్రాసెస్ నేను బేసిక్గా ఎంజాయ్ చేశాను. సో కానీ నచ్చిన విషయం ఏంటంటే, చాలామంది డైరెక్టర్స్ నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాను, మీరు రాయగలరా అని మెసేజ్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది అది. సో అంటే కొత్త టాలెంట్ని ఎక్కడున్న డైరెక్టర్స్ కూడా అప్రోచ్ చేయడం, సో అది బాగుంది. అది సో బన్నీ గారు కూడా సర్ప్రైజ్ అయ్యారా? అంటే ఆ పేజ్ మీదని తెలిసి, అంటే ముందు నుంచి తెలుసా లేదంటే? లేదు, నేను ఊరికే ప్యాషన్ నేను స్టార్ట్ చేసిన తర్వాత సరదాగా ఒకరోజు ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు, సరే నేను ఇలాగ ఒక పేజ్ స్టార్ట్ చేశాను అని చెప్పి చూసినప్పుడు ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యారు, ఏంటి నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని చెప్పేసి. దట్ వాస్ ఫన్. ఆల్ ద బెస్ట్ అండి, గుర్తుకొస్తున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ బిగిన్ అయ్యే ముందు నన్ను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ఒకరు రాజేష్ గారు, నిశాంత్ గారు. సో వాళ్ళ పేజ్ చూసి, గురువు నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి, ఏంటి చెయ్యు అని చెప్పి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నాకు. రాజేష్ అయితే టార్చర్ చూపించాడు, అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి అని. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, మంచి సక్సెస్ కొట్టాలి. నితిన్ గారు, సాయి గారు ఎవరైనా
లైక్ 90స్‌కి అంటే ఈటీవీ విన్‌కి 90స్ అనేది ఒక ది బెస్ట్ సిరీస్. ఆ నాస్టాల్జిక్ మూమెంట్‌తో అందరూ ఎంజాయ్ చేశారు. అంటే అవి కూడా బాగా కుదిరినాయి. చాలా టైం పట్టిందంటారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇందాక అంటున్నారు కదా! నాస్టాల్జిక్ ఫీలింగ్ వచ్చిన స్క్రిప్ట్ అని. మధ్యలో అంటే ఏం తగలలేదా దీనికి ముందు? అలా ఏం కాదండి. లైక్ ఇది ట్రైలర్‌లో చెప్దాం అనుకున్నాం నేను, సాయి ఏంటంటే, తెలుగులో నాస్టాల్జియా వరల్డ్‌ని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఈ జనరేషన్‌కి ఈటీవీ విన్. సో, ఇట్ ఓన్స్ నాస్టాల్జియా వరల్డ్ లిటరల్లీ కదా! 90s చేసిన వెంటనే అలాంటి కథలు చాలా వచ్చాయి మా దగ్గరికి. బట్ వెంటనే చేస్తే మమ్మల్ని మేమే కాపీ కొట్టుకున్నట్టు అవుతది. బికాజ్ ఒక ఐఎస్ఐ మార్క్ లాగా 90s అలా ఉంది మాకు, బెంచ్ మార్క్ లాగా. సో, మళ్ళీ అంత ఎక్సైటింగ్ ఏదైనా ఆర్గానిక్‌గా అనిపించినప్పుడే చేద్దాం అనుకున్నాం. మధ్యలో 2, 3 కథలు నిజంగా బానే ఉన్న కథలు వచ్చాయండి. బట్ బానే ఉంది సరిపోదుగా. బికాజ్ ఆ నాస్టాల్జియా అనే దాన్ని వాడుతున్నామంటే అగైన్ ఇట్ హ్యాస్ టు నాట్ స్పాయిల్ ద నేమ్ ఆఫ్ 90s. దానికి మాకు టైం పట్టింది. అండ్ ఐ బిలీవ్ పైగా ఇప్పటికి 90s వచ్చిన తర్వాత వి ప్రూవ్డ్ అగైన్ ఈటీవీ విన్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ 90s. తర్వాత వచ్చిన అనగనగా కావచ్చు, ఆల్ దీస్ కంటెంట్స్ తర్వాత. సో, ఇప్పుడు ఆడియన్స్ కూడా బాగుంటుంది. ఒకసారి ఫ్రెష్ మైండ్‌తో మళ్ళీ నాస్టాల్జియా చూస్తే అనిపించింది. సో, దట్స్ వై ఇట్ టుక్ టైమ్ ఫర్ లాట్ ఆఫ్ రీజన్స్. ట్రూ అండి. 90స్‌లో నాస్టాల్జిక్ మూవ్‌మెంట్స్ ఏవున్నా గానీ, డ్రామా గానీ, పర్ఫార్మెన్స్‌లు గానీ, లైట్ ఎమోషన్ గూడా బాగా వర్కౌట్ అయింది. సో, ఇందులోకొచ్చేసరికి కాంటెంట్ గురించి చెప్పండి. అంటే ఇప్పుడు చూసాం కదా టైటిల్ గ్లిమ్స్‌లో నాస్టాల్జిక్ మూవ్‌మెంట్ కనిపించింది మాకు ఎక్కువ. సో, ఎలా ఉండబోతుంది కంటెంట్? శరత్ అండ్ టీమ్ నుంచి ఎలా? సో, మా దగ్గర టీజర్ ఉంది. ఎక్సైట్‌మెంట్ ఉంది. ఇప్పుడే చూపించేద్దామని మళ్ళీ ఆగుతున్నాం అంతే. బట్ ఇది ఎలా అంటే అండి, ఇది డ్రామా అన్నీ ఉంటాయి. బట్ మెయిన్ ఇంటెన్షన్ పంచతంత్రం మీకు గుర్తుంటది. కమల్ హాసన్ గారి పంచతంత్రం మనందరికి ఒక టెక్స్ట్ బుక్‌లా ఉంటుంది. ఫ్రెండ్‌షిప్ కామెడీ మీద, బడీ కామెడీ మీద. మళ్ళీ అంటే దాన్ని రీచ్ అవుతామని కాదు. బట్ టార్గెట్ అదే అలాంటి ఒక దాన్ని మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఒక పంచతంత్రం లాంటి ఒక ఫ్రెండ్‌షిప్ దాని మీద విత్ ఎ సోల్. దట్ ఈస్ నాస్టాల్జియా. ఫన్ మోడ్‌లో. ఫన్ మోడ్. మొత్తం నవ్విస్తూ ఒక్కసారి లాస్ట్‌లో లైఫ్ అంటే ఇదే కదా, నవ్వుతూ ఉండడమే కదా లైఫ్ అంటే అని చెప్పి లాస్ట్‌లో కంట్లో నీళ్లు పెట్టేస్తుందనమాట. సో, అలాంటి కాంటెంట్ ఇది. సో, మీరు ఫ్యామిలీ అందరూ హ్యాపీగా చూడొచ్చండి. మా గట్ ఫీలింగ్ ఏంటంటే, మీరు సేవ్ చేసుకొని రీల్స్ రూపంలో అయినా రిపీట్‌లో చూస్తారు ఈ కాంటెంట్ అనేది మా గట్ ఫీలింగ్. ఇట్ విల్ బి లైక్ ఐ టోల్డ్ యూ ఇప్పుడే, ట్రంక్ పెట్లో దాపెట్టుకునే ఒక మధుర అనుభూతి అవుతుంది ఈ సిరీస్ అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. ఈ సిరీస్‌తో థ్యాంక్ యూ. సమ్మర్‌లో మీ టీమ్ అందరూ మంచి సక్సెస్ కొట్టాలి. ఆల్ ద బెస్ట్. వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. నితిన్ గారు మీకు అంటే ఇప్పుడు చెప్పింది చూస్తుంటే ఇటీవల అది కమిటీ కుర్రాళ్ళు లాంటిది వచ్చింది కదా, అది ఒక మెమరీస్ మొత్తం మనం గుర్తు చేస్తూ ఉంటుంది. సో, దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే అంటే ఇంకా డిఫరెంట్‌గా ఏం చూపించబోతున్నారు మీరు? సో, కమిటీ కుర్రోళ్ళు డెఫినెట్‌గా అంటే ఇవన్నీ ఒక జానరా అండి. ఈ ఇప్పుడు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ దగ్గర నుంచి మీరు తీసుకుంటే ఇదంతా ఒక సింగిల్ జానరాలో పడుతూ ఉంటుంది. దీనికి సిమిలారిటీ ఏంటంటే ఫ్రెండ్స్ మెమరీస్ అనే. బట్ మీరు కమిటీ కుర్రోళ్ళు చూస్తే ఓన్లీ ఫ్రెండ్స్ మెమరీస్ మీదే ఉంటుంది. బట్ ఇందులో ఒక కుటుంబంలో ఉన్న అన్ని పాత్రలు ఉంటాయి. సో, బేసిక్ లైన్ ఏం లేదండి, సింపుల్. ఇందులో ఉన్న పాత్రకి ఏదో జరిగి తన గతాన్ని అంతా మర్చిపోతాడు. కానీ మన నిజ జీవితంలో మనకి ఏం జరగకపోయినా మనం అందరినీ మర్చిపోయి బతికేస్తూ ఉంటాం ఏదో చేస్తూ. సరే, ఒకరోజు గుర్తు తెచ్చుకునేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు బతికే ఉండరు. వాళ్ళు ఉన్నప్పుడు కదా నువ్వు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేదే ఐడియా అండి. సో, ఐ థింక్ ఇలాంటి స్పేస్‌లో ఏది రాలేదనుకుంటున్నాం. అంటే ఇది సీరీస్ లాగానా లేకపోతే మీరు ఒక సినిమా కంటెంట్ లాగా? సాయి సిరీస్ అండి. సిరీస్ అంటే ఇదేంటంటే స్క్రిప్ట్ బ్రౌన్ లేకుండా రాసింది ఇది. అంటే ఫస్ట్ శరత్ మేము కలిసినప్పుడు సిరీస్ చేద్దాం అనుకున్నాం. అది పెరుగుతూ సినిమా క్వాలిటీ అయిపోయింది. సినిమా బీట్లు అయిపోయినాయి. సో, 400 minutes కాంటెంట్ అయిపోయింది. బట్ ప్రైమరీ ఐడియా ఈజ్ సిరీస్. ఏ విన్ నాస్టాల్జియా సిరీస్. బట్ ఇప్పుడు ఏంటి అంటే సిరీస్ థియేటర్కి వచ్చేస్తున్నాయి కదా సిరీస్ 90s కూడా సిరీస్ సినిమా చేసాం. సినిమా టీవీలో వేసాం. 5 టీవీఆర్ వచ్చింది. ఫైనల్గా ఇది కూడా థియేటర్స్కి వచ్చేస్తాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అదే చెప్పారు కదా మీరు, సాంప్రదాయాన్ని సుప్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ థియేటర్స్ వేశారు కదా. నేను థియేటర్ తీసుకొచ్చాను అంటున్నాను. అదేంటంటే అది మీకు చెప్పాను కదా మీకు ముందే. అదేంటంటే ఫోకస్ గ్రూప్ టెస్ట్ చేసాం. ఫోకస్ గ్రూప్లో బాగుందని చెప్పారు. సో, థియేటర్ సినిమానే అని చెప్పారు. సో, థియేటర్ పట్టడం సో జరిగింది. అందుకని మీరు సిరీస్ అన్న నమ్మకం లేదు దొర అంటున్నారు అందరూ బయట. ఏవో సిరీస్ అండినా సరే విరాజ్ చెప్తారండి. కాదండి, బేసిక్గా కంటెంట్ ఈస్ లాట్. అంటే మేము ఇప్పుడు వీళ్ళు రాసిన రైటర్స్ నుంచి అసలు మా టీం నుంచి మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో, వీ వాంట్ టు టేక్ దిస్ కంటెంట్ టు ఎవ్రీ ఆడియన్స్. అది థియేటర్ ఎక్స్పీరియన్స్ అని మా ఫీలింగ్. మాకైతే అలా అనిపించింది. ఫస్ట్ సిరీస్ కింద స్టార్ట్ చేసాం. సో, హౌ ఇట్ ఈస్ గోయింగ్ దాన్ని బట్టి చూస్తుంటే మేము మీ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫర్ షూర్.
సో అది నిజమైతే ఐ థింక్ పీపుల్ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఒక క్రౌడ్తో కూర్చొని చూడడం ఎంత బాగుంటుంది థియేటర్లో కూర్చొని చూడటం. సో హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్ అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యాజ్ అన్ యాక్టర్గా అయితే నేనైతే మా ప్రొడ్యూసర్ని సాయి గారిని, నితిన్ గారిని, సార్ ఇది చాలా మంచి కంటెంట్ వస్తుంది, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అని అనుకుంటున్నాం. సో యూనివర్స్ అంతా సపోర్ట్ చేస్తే విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు ఏ నెక్స్ట్ లెవెల్ ఫర్ షూర్. శరత్ గారు, సార్ వెబ్ సిరీసే ప్రీమియర్ చేద్దాం థియేటర్లో. ఓకే శరత్ గారు, సార్ అయితే ముందు అందరం మాట్లాడుతుంటే సాయి గారు, నితిన్ గారు చెప్పారు యాక్చువల్గా ఎవ్రీ సింగిల్ డే ఆయన లొకేషన్లో ఉన్నారని చెప్పేసి. బట్ మీరు ఒక పక్కనేమో అల్లు అర్జున్ గారితో ఉండేవారు, ఆయనేమో అక్కడికి ఇక్కడికి అప్ అండ్ డౌన్ ఏదో రోజు వెళ్ళొచ్చినట్టు వెళ్తున్నారు. అంటే ముంబైలో విగ్రస్ అవును. షూట్ చేస్తున్నారు కదా. అవును. సో మరి అది ఇది ఎలా మేనేజ్ చేసుకున్నారు మీరు ఇక్కడ ఉండి? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ బన్నీ గారు సపోర్ట్ అండి. సో ఆయన నాకు వర్క్ ప్యారల్గా నడుస్తూ ఉంటుంది, చెప్పాను కదా ఇందాక. సో బట్ ఏంటంటే ఆ పని ఆగకుండా అది చూసుకుంటూనే దట్టు ఆయన షూట్లో బిజీ ఉన్నారు. సో షూట్లో బిజీ ఉన్నారు. సో ప్యారల్గా నేను ఇది చేసుకుంటూ వచ్చాను. అంటే బేసిక్గా ఈటీవీని ప్రొడక్షన్ అంటే ఒకళ్ళకి ఇచ్చి చేయమంటమే కానీ, అంటే ప్రొడక్షన్ తరపు నుంచి మీ కంట్రిబ్యూషన్ అనేది ఎంతవరకు ఉంది ఈ కంటెంట్లో కానీ, లేదంటే దీని మేకింగ్లో కానీ? మొత్తం అంతా అయిందే ఉందండి. మేము జస్ట్ సపోర్ట్ సిస్టంలో ఉన్నాం అంతే వెనక. లేదండి, నాకు సాయి గారు కానీ, నితిన్ గారు కానీ ఆ ధైర్యం ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అన్నారు, సో నాకున్న బిజీ షెడ్యూల్కి నేను హీరో గారితో పాటు వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. బట్ నేను టైంలో దాన్ని అడ్రస్ చేసినప్పుడు, శరత్ మీరు వర్రీ అవ్వకండి, మీరు వెళ్ళండి, మీ జాబ్ మీకు ఉంది, సో ప్యారల్గా మేము ఉండి సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ ధైర్యం ఇవ్వడం అసలు చాలా పెద్ద విషయం. ప్రాజెక్ట్ ఇవ్వడమే కదా, ధైర్యం కూడా ఇచ్చారు. ధైర్యం ఇచ్చారు. దాంట్లో మీ కంట్రిబ్యూషన్ ఎంతవరకు పెట్టగలిగారు మీరు అనేది, అంటే స్టోరీ పరంగా కానీ, లేదా మేకింగ్ పరంగా కానీ, మీ ఐడియాస్ కానీ, మీ ఐడియాలజీ అనేది? స్టోరీ అంటే నాకు ఐడియాస్ ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి సీన్ రాసుకున్నప్పుడు ఈ సీన్ ఇంకా ఎలా ఉండొచ్చేమో ఏంటి అని ఆ డిస్కషన్ నాకు తెలిసి 20-30% నా కంట్రిబ్యూషన్ ఉందని నేను అనుకుంటున్నాను రైటింగ్లో. శరత్ గారు, ఓకే అండి, ఆల్ ద బెస్ట్. శరత్ గారు, సార్ నెక్స్ట్ మంత్ అల్లు అర్జున్ గారి బర్త్డే ఉంది కదా సార్. అసలుకి అట్లీగా సినిమా గురించి ఏం అప్డేట్ ఏం రావట్లే, ఏమైనా ఇస్తారా మరి, అదేమన్నా చెప్తారా? నేను అదే వెయిట్ చేస్తాను సార్, సన్ నెట్వర్క్ వాళ్ళు ఏం చెప్తారా అని. సో ఇంకా చూడాలి, అంతేనా? అప్డేట్ అక్కడి నుంచి రావాలి సార్. విరాజ్ గారు, శరత్ గారు, విరాజ్ గారు ఇక్కడ చెప్పండి. ఇందాక అందరూ మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ చేయటం చాలా కష్టం, విరాజ్ గారు చితక్కొట్టేశారు, ఎరగొట్టేశారని చెప్పారు. ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకొని మీరు చేయడానికి మీరేమన్నా హోంవర్క్ లాంటిది లేకపోతే వర్క్షాప్ లాంటిది ఏమైనా చేశారా? ఎందుకు కష్టంగా క్యారెక్టర్ మీకు? అండి, అంటే ఇప్పటి వరకు నాకు కూడా సంతోష్ క్యారెక్టర్ చాలా కొత్తది. నాకు చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయాను. వినోద్ నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మీకు గ్లిమ్స్లో మీరు చూస్తే ఇలాంటి కొన్ని మెమరీస్ని ఒక అతను మర్చిపోతే, మొత్తం అన్నీ మర్చిపోతే ఏంటి అన్నది. సో సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తే మా కథ అంతా గ్లిమ్స్లో ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ని క్యారీ చేసేటప్పుడు చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి. ఎలా బిహేవ్ చేయబోతుంది ఇన్ ద సిచ్యువేషన్. సో డెఫినెట్లీ అవన్నీ మేము ఇద్దరం కలిసి టీం మొత్తం కలిసి వర్క్షాప్ చేసాము. వర్క్షాప్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ముందు ఏం జరిగింది, ఆ క్యారెక్టర్ ఆ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయబోతుంది, ఇవన్నీ రీసెర్చ్ చేసుకొని చేసామన్నమాట. ఐ హోప్ లైక్ ఐ గేవ్ మై 100% ఫర్ దట్ క్యారెక్టర్. అది రేపు పొద్దున మీరే చెప్పాలి నాకు. వినోద్ గారు, వినోద్ అనే పేరు దగ్గర నుంచి వెరైటీగా ఏదో డబ్ల్యూతో స్టార్ట్ చేశారు, ఏంటది? ఆయన ఈటీవీకి పెద్ద ఫ్యాన్ అండి, విన్కి. సో మీరు అబ్జర్వ్ చేస్తే అశ్విన్, వినోద్, ఈటీవీ విన్, విన్ విన్ విన్. ఓకే, బేసిక్ ఏం లేదండి, వినోద్ అంటే విఐఎన్ఓడి వస్తుంది, కనీసం పేరులో ఉన్న విన్ ఉండాలని డబ్ల్యూ పెట్టుకున్నాను అంటే అంతే యాక్చువల్గా. ఓకే, సాయి గారు 16 ప్రాజెక్ట్స్ అన్నారు, 4 సిరీస్ అన్నారు. మీరు పిక్ చేసుకుంటున్నారా, మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా? కొత్త టాలెంట్ అంతా కొత్తగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏదైనా దారి చూపిస్తారా? ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? మనం ఇందాక చెప్పిన దానిలో 2 జరిగినాయి సార్. మీ అప్రోచ్ అవ్వడం జరిగింది, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. కొత్తగా వచ్చే వాళ్ళకి స్క్రిప్ట్ ల్యాబ్ @etvin.com అనే వెబ్సైట్ ఈమెయిల్ ఐడి ఉంది. దానిలో వాళ్ళు సినాప్సిస్ కానీ, లేకపోతే పిచ్ డెక్ కానీ, లేకపోతే వాళ్ళు అనుకుంది ఏదైనా కానీ దాన్ని రాసి పంపొచ్చు. మా టీం చూస్తారు, చూసి వితిన్ 7 డేస్తో రిప్లై ఇస్తారు. అది మాకు సూటబుల్ అవుతుంది, మా కాంటెంట్లో ఫాలో అవుతుంది, మా క్యాలెండర్లో ఉండొచ్చు అనుకుంటే నరేషన్ తీసుకుంటామండి. సింపుల్, ఎంత ఈజీ. ఓకే, అండ్ మేము అందరం యాక్సెసిబుల్ అని ఉంటాం, నితిన్, నేను, మా టీం అందరు కూడా. ఓకే, సో యా, మీరు శరత్ గారు. యాక్సెసిబుల్లో ఉండటమే ఇక్కడ అడ్వాంటేజ్ సార్.
కంపారిటివ్లీ అందరికండి. ఓకే. థ్యాంక్ యూ సార్. అంటే శరత్ సార్. గారు ఒక లాస్ట్ క్వశ్చన్. సార్ శరత్ గారు సార్ క్వశ్చన్ మర్చిపోయా. కుమార్ దూరిపోయే మధ్యలో. ఓకే. సంతోష్ శరత్ గారు పోనేడు సార్ మిమ్మల్ని. శరత్ గారు సార్. మీరు ఇంట్రడ్యూస్ అవ్వాలంటే మీకు పెద్ద సంస్థ ఉంది గీతార్ట్స్. సార్. గీతార్ట్స్ కాకుండా ఈటీవీ నుంచి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అదే కాకుండా గీతార్ట్స్లో ఉన్న మీ కోలీగ్స్ మొత్తం, మీ గ్యాంగ్ ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అయిన గ్యాంగ్ మొత్తం సార్. ఇక్కడ ప్రెజెన్స్ మిస్ అయింది. ఎందుకు చాలా మంది ఉన్నారు. ఒకళ్ళంటే ఏదో ట్రావెల్ అనుకోవచ్చు. లేదు మేము ఐడెంటిఫై చేసామండి ఫస్ట్. డౌన్ ఓకే. ఇది మేము ఫస్ట్ ఐడెంటిఫై చేసాం మీరు డౌన్ టు ఎర్త్ అని. సో అదేం లేదు సార్. ఫస్ట్ గెస్ట్ లిస్ట్ షేర్ చేసింది కూడా మన నవీన్ గారు, వాసు గారు అయినా. సో వాసు గారు అర్జెంట్గా హ్యాడ్ టు గో టు కొచ్చిన్ అనమాట లాస్ట్ మినిట్లో. సో మార్నింగ్ అనుకున్నాము, దానివల్ల వాసు గారు మధ్యాహ్నం పోస్ట్పోన్ చేసుకున్నారు ఆయన షెడ్యూల్. ఈ లోపల అందరూ మన అల్లు సినిమాస్ ఈవెంట్కి వెళ్ళాల్సి వచ్చిందని మళ్ళీ ఈవినింగ్కి మేము రీషెడ్యూల్ చేసాం. దానివల్ల కుమార్ ఓవర్ టు యు. శరత్ గారు అంటే సార్. జర్నలిస్ట్గా పరిచయం మీరు. సార్. జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన తర్వాత మీ కంటెంట్ ఒక పేజ్లో మీరు సరదాగా స్టార్ట్ చేసిన కంటెంట్ ఇంత పెద్ద సిరీస్గా టర్న్అవుట్ అయింది. అంటే ఇంత పెద్ద ఈటీవీ విన్ కొలాబరేటెడ్ అయింది. ఆ కంటెంట్ రైటింగ్ మీద మీకు ఉన్న ప్యాషన్ ఏంటి? దాన్ని ఇప్పుడు నాస్టాల్జియాతో ఆగకుండా ఇంకేమైనా కంటిన్యూ చేస్తారు? సో కంటెంట్ ఏమో సార్, నాకు మనం మిస్ అయిన జ్ఞాపకాలు, ఆ మెమరీస్ ఎందుకో ఇష్టం. నేను కోవిడ్ టైంలో ఊరికే స్టార్ట్ చేసిన పేజ్ అది. కోవిడ్ టైంలో ఖాళీగా ఉన్నాం అందరం. ఆ టైంలో ఏదో ఒకటి చెప్దామని ఓ రోజు సండే ఎలా ఉంటుంది, చిన్నప్పుడు సండే ఎలా ఉండేది అని స్టార్ట్ చేసిన పేజ్. స్టార్ట్ చేసి సడన్గా ఎందుకో పోస్ట్ పెడితే దానికి 1000 లైక్లు వచ్చినాయి పొద్దున్న లేచేసరికి. ఇదేంటో ఏం జరుగుతుందని నాకు అర్థం కాలే. అది కాసి అక్కడి నుంచి సరే అని రాయడం స్టార్ట్ చేశాను. ఒక 1 మంత్ తర్వాత వాయిస్తో పెట్టడం స్టార్ట్ చేశాను. వైరల్ అయినాయి. సో లక్కీగా వైరల్ అయింది. ఏదో పని అయ్యేలా ఉందని చెప్పేసి కట్ చేస్తే ఊరికే చేసిన పేజ్ కట్ చేస్తే అక్కడి నుంచి సిరీస్ వరకు వచ్చింది. సో ఇందులో బాగా అనిపించే విషయం ఏంటంటే, నా టీంలో ఉండే సాయి తేజ అనే కుర్రోడు ఆ పేజ్కి థంబ్‌నెయిల్స్ ఇవన్నీ ఎడిట్ చేస్తుండేవాడు. తను చాలా మంచి గ్రాఫిక్ డిజైనర్. కట్ చేస్తే తనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి మన పోస్టర్ డిజైనర్ అండి. మీరు ఇప్పుడు వెనకాల చూస్తున్న పోస్టర్ అన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి ఊరికే చేసే అబ్బాయి, డిజైనింగ్ చేసిన అబ్బాయి ఇవన్నీ. నెక్స్ట్ ఈ కంటెంట్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తారని ఈ పేజ్ వరకే ఆపుతారా? ఎందుకంటే ఇది బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ వచ్చింది కదా దీని నుంచి. హిందీలో కూడా చేద్దాం అనుకుంటున్నారండి. పాన్ ఇండియా. వినోద్ గారు, సార్ మీ చెప్పండి. ప్రొడ్యూసర్‌కి ఏం క్యారెక్టర్ ఇవ్వలేదా? ప్రొడ్యూసర్ గారికి ఇంకా ఆయన బాగా లేదు, ఒక క్యారెక్టర్ చేయాలంటే కానీ లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చారు. సో అది ఎందుకు హ్యాండ్ ఇచ్చారు అనేది ఆయన్ని అడగాలి మీరు. శరత్ గారు ఎందుకని? లేదు సార్, అదే ఇందాక మనం అనుకున్నట్టే నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి బన్నీ గారు. సో రేపటి రోజు నేను ఇక్కడ యాక్ట్ చేసి నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో నా వల్ల షూటింగ్ అయిపోవడం ఇది కరెక్ట్ కాదు. సో నేను అందుకని చెప్పేసి లేదు, నేను బ్యాక్ ఎండ్లో రైటింగ్ సైడ్ ఉంటా లేదా ప్రొడక్షన్ సైడ్ ఉంటా అని చెప్పి యాక్టింగ్ సైడ్ అసలు దూరలేదండి. విరాజ్ గారు. యాక్చువల్‌గా ఒక స్మాల్ థింగ్, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ దీంట్లో ఉంది. చాలామంది డైరెక్టర్స్ ఇందులో యాక్టర్స్‌గా చేశారండి. ప్రియదర్శన్ రామ్ గారు మీకు తెలుసు, రైటర్, డైరెక్టర్. ఆయన ఇందులో ఒక క్యారెక్టర్ చేశారు. కాశీ గారు ఉన్నారు, చిత్తం మహారాణి డైరెక్టర్. ఆయన ఇందులో యాక్టింగ్ చేశారు. సో ఇలా ఒక పాపులర్ ప్రొడ్యూసర్ అండి. ఈ మధ్య సెన్సేషన్‌కి కేర్ ఆఫ్ అయిన ఒక ప్రొడ్యూసర్ ఇందులో ఒక ఎక్స్ట్రార్డినరీ రోల్ నాగవంశీ గారా? చేస్తున్నారు. కాదండి. ఎస్కేఎన్ ఈ మధ్య అగైన్ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్. ఆయన డెబ్యూ కూడా మా చేతుల్లోగానే వెళ్తుందండి. సో విరాజ్ గారు, చెప్పండి. బేబీ తర్వాత వచ్చిన గుర్తింపు కొంచెం సెలెక్టివ్‌గా ఉన్నారా మీ క్యారెక్టర్స్ విషయంలో? అంటే ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి కానీ చూజీగా వెళ్తున్నట్టు ఉంది. అంతే అండి. అంటే కంటెంట్ బట్టి, క్యారెక్టర్ బట్టి అండి. సో బేబీ ఆల్మోస్ట్ అయిపోయి 2.5 ఇయర్స్ అవుతుంది. సో టు బీ ఆనెస్ట్ పొద్దున్న నేనేదో తొందరపడట్లేదు అనిపిస్తుంది. నాకు తొందర ఉందండి. చాలా తొందర ఉంది. ఆ కంటెంట్ మన దగ్గరికి రావాలి. ఇట్ హ్యాస్ టు చూసెస్ అనిపించింది. ఆఫ్టర్ గెట్టింగ్ నాకు గుర్తుకొస్తున్నాయి వచ్చినప్పుడు, సంతోష్‌ది వచ్చినప్పుడు దెన్ ఐ ఫెల్ట్ అంటే సో దేర్ విల్ బి ఎ సాటిస్ఫాక్షన్ టు ద సోల్ మనం కొన్ని చేసేటప్పుడు. అది కొన్ని మనల్ని ఎత్తుక్కుంటాయని నా ఫీలింగ్. సో నేను సెర్చ్ చేస్తున్నాను. మంచి కంటెంట్ దొరికినప్పుడు ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ అనమాట. అలా నాకు ఇది కుదిరింది. మధ్యలో నేను ఇంకొక ప్రాజెక్ట్ చేశాను. బట్ దట్ డిడ్ంట్ కమ్ అవుట్. అది చాలా మందికి తెలీదు. బట్ డెఫినెట్లీ మీరన్నట్టు ఇట్స్ టేకింగ్ లిటిల్ టైమ్. అలా నాకు ఐ థింక్ దీంతో నాకు నెక్స్ట్ టైమ్ ఇంకా కంటిన్యూస్‌గా రావాలని కోరుకుంటున్నాను. మర్చిపోవటం అనే కాన్సెప్ట్ వస్తే మనకి ఫస్ట్ 'గజినీ' గుర్తొస్తాడు. రైట్. సో ఆ తర్వాత 'అపరిచితుడు' గాని, 'వసంత కోకిల' రైట్. డిఫరెంట్ ఎమోషన్స్‌లో అవునండి. ఉంటాయి. ఈ ఎమోషన్ కొంచెం మీకెలా అనిపించింది?
ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 'గజినీ' లాంటి సినిమాలు చూసుకుంటే వెరీ సీరియస్ నోట్‌లో రన్ అవుతూ ఉంటాయి. సో, బట్ మన దాంట్లో ఏంటంటే అండి ఒక సిట్యుయేషన్ ఉంటది. ఇట్స్ వెరీ సీరియస్ ఫర్ ద క్యారెక్టర్. బట్ ఏంటంటే ఇట్ విల్ బి లైక్ ఏ ఫన్ అండ్ అడ్వెంచరస్ రైడ్ విత్ ఫ్రెండ్స్ అండి. సో, మీకు చూసినంత సేపు మీరు వాడు మర్చిపోవడం, వాడి సిట్యుయేషన్ చూసి మీరు ఎంజాయ్ చేస్తారు. మీరు నవ్వుకుంటారు. సో, ఇట్ విల్ బి గోయింగ్ ఇన్ థట్ వే. సో, కానీ లాస్ట్‌కొచ్చేసరికి మీకు అర్థమవుతది. అది అది ఎంత పెయిన్ ఒక మెమరీస్ గాని ఏదైనా మర్చిపోయి ఒక సిట్యుయేషన్ అలాంటిది హ్యాండిల్ చేయాలంటే హౌ మచ్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని ఎంత దానికి సపోర్ట్ చేయాలి అన్నది మీకు క్లారిటీ వస్తది. యాహ్! రాజశేఖర్ గారు. యాహ్! లాస్ట్ 2 క్వెషన్స్ ప్లీజ్. రాజశేఖర్ గారు. చెప్పండి. చెప్పండి సార్. సో, అంటే మీరు అందరి ఆన్సర్స్ వింటూ మిమ్మల్ని పిలుస్తున్నా కూడా మీరు వినిపించుకోవట్లేదు. బట్ చూసినంత వరకు గ్లిమ్స్ అవి చాలా నచ్చినాయండి. వీళ్ళతో అసోసియేట్ అయ్యి వర్క్ చేయడం మీకెలా అనిపించింది? వీళ్ళతో ఉన్నటువంటి అసోసియేషన్ మీకెలా అనిపించింది? షేర్ చేసుకోండి. అబ్బో! ఇది 1 ½ ఇయర్ జర్నీ అవుద్దండి కంప్లీట్‌గా. 1 మినిట్‌లో చెప్పేయండి పోనీ. అయ్యో! బావుందండి. మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలనిపించే టీమే ఇదంతా ఎప్పుడైనా సరే. అండ్ ఇది నాకు హోమ్ గ్రౌండ్ లాంటిదే ఇది కూడా మళ్ళీ నాకు. ఈ ప్రాజెక్ట్ ఇదంతా. సో, యాహ్! సో, మెమరబుల్. ఇప్పుడు ఈ కంటెంట్ ఎలాగైతే మిమ్మల్ని ఒక జ్ఞాపకాలు, ఒక మెమోరీస్‌లోకి తీసుకెళ్ళిందో, సో, ఈ జర్నీ కూడా సేమ్ అలాంటిదే అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్స్. అజయ్ గారు. సో, హాయ్. మీ హాయ్ అండి. యాహ్! యాహ్! వి ఆర్ యాహ్! హియరింగ్. సో, మీకు అంటే ఇందాక అందరిని అడగడం జరిగింది. మీకేం గుర్తొచ్చినియి? బాగా మెమరైజ్ చేసుకుంది ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. సినిమా ఎంత తీసినా సరే దానికి ఇంకా సోల్ చేర్చేది బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, మ్యూజిక్, పాటలు ఇవే. సో, మీరు చేసినంత వరకు మీరు ఎంత కనెక్టెడ్‌గా ఉన్నారు? బిట్ టు బిట్ సీన్ కనెక్షన్ వరకు మీకెలా అనిపించింది అంటే వాట్ యూ విల్ సే అండి? అంటే యాక్చువల్లీ చెప్పాలంటే స్కోర్ ఇంకా స్టార్ట్ చేయాలండి. ఇంకా స్టార్ట్ చేయాలి. బట్ డెఫినెట్‌లీ స్కోర్ వస్తదని చెప్పడానికి ఏంటంటే, ఇప్పుడు రోజు మా పాపకి చిన్నప్పుడు మార్నింగ్ తినిపిస్తుంటా ఫుడ్ ఏదో. తినిపించినప్పుడు నాకు చిన్నప్పుడు కథలు అడుగుతా ఉంటది. చిన్నప్పుడు ఏం చేసేవాడివి? ఏంటంటే అని. సో, ఎవ్రీ డే ఒక పెయిన్ ఉంటది నాకు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ లైఫ్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ నాట్ వి వాంట్. సో, డెఫినెట్‌లీ ఆ మెమరీస్ మనకి మ్యూజిక్ రూపంలో బయటకొస్తదని చెప్పి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నానన్నమాట అది. యాహ్! యాహ్! ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ శరత్ సాయి. గారు. సాయి గారు. శరత్ గారు. మ్యామ్. లైక్ ఇది సీరీస్‌గా తేవాలి అన్న ఫస్ట్ థాట్ ఎవరిదండి? సో, ఇందాక సాయి గారు చెప్పినట్టే ఇది అసలు సీరియస్‌గా అసలు ప్లాన్ లేదండి. నేను 'రేలంగి మాయ'లో ఆ కథలు చెప్పినప్పుడు 90 సెకండ్స్ ఎపిసోడ్‌లు అవన్నీ కథా సుధా అని ఒక 40-50 ఎపిసోడ్స్ చేద్దాం. మన చిన్నప్పుడు జరిగిన అమ్మమ్మ ఇల్లు, అప్పట్లో ఇంటికెళ్ళినప్పుడు వేసవి సెలవులు ఎలా ఉండేదో అవన్నీ చేద్దాం అనుకున్నాము. అలాగే ప్రాజెక్ట్ బిగిన్ అయింది. ఆ జర్నీలో దీన్ని కథా సుధా బదులు ఒక సీరీస్‌గా చేస్తే ఎలా ఉంటది? ఏంటి? అనే డిస్కషన్‌లో అది సీరీస్‌లో కన్వర్ట్ అయింది. అంటే ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి? వాట్ ఈస్ ద ఎపిసోడ్ డ్యూరేషన్ అంటే? సో, ఇది ఒక 7 ఎపిసోడ్స్ దాకా అనుకుంటున్నామండి. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అలా కంటిన్యూషన్స్. ఇది కథా సుధాకి చేద్దాం అనుకున్న షార్ట్ ఎపిసోడ్స్ కాస్త సీరీస్ అయింది. సీరీస్ అయ్యేలోపు అది మళ్ళీ సీరీస్‌గానే ఉంటదా? సినిమా అవుద్దా? ఏంటి? అనేది మాకు సాయి గారు ఇంకో 2 నెలల రోజుల్లో చెప్తారు. సాయి గారు ఇప్పటికైతే ఏమి ఆలోచించలేదా? లేదండి. ఇప్పటికైతే సిరీసే చూద్దాం. యాహ్! యాహ్! సాయి లాస్ట్ గారు. క్వెషన్. సాయి గారు అదే సార్. లాస్ట్ 1 ఇయర్‌లో వెరీ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్టులు మీరు చేశారు. సార్. కొన్ని కాంట్రోవర్సీలయినాయి. కొన్ని ఫెయిల్ అయినాయి. సో, మొత్తం అన్నీ అప్ అండ్ డౌన్స్ అన్నీ జరిగినాయి. బట్ యాహ్! ఓవరాల్‌గా ఎక్కువ మేజర్ సక్సెస్ అనేది మీరు చూశారు. రైట్ సార్. గాదర్ అవార్డ్స్ కూడా కొట్టారు. రైట్ సార్. ప్రయోగాలు చేయడం ఆపుతారా? లేదా చేస్తానే ఉంటారా? ఎట్లా ఉండబోతుంది మీ ఈటీవీ విన్ దానికి సంబంధించింది? నాకు ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పారు సార్. అంటే ఈ ఆర్ఎఫ్‌సీలో పెద్ద మనిషి ఒకాయన. కథను నమ్మండి, కథనాన్ని నమ్మండి, సినిమా తీయండి. ఎర్నింగ్స్ కాదు లెర్నింగ్స్ తీసుకోండి అని చెప్పారు సార్. సో, అది ఇఫ్ ఇట్ కాస్ట్ దట్ వీఆర్ ఓకే. ప్రయోగాలు చేస్తూనే ఉంటాం సార్. ఆల్ ద బెస్ట్. థాంక్స్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. గ్లిమ్స్ ఇంకా చాలా కార్యక్రమాలు ఉంటాయి గుర్తుకొస్తున్నాయికి సంబంధించి. థ్యాంక్ సో, యూ అప్పుడు అండి. మళ్ళీ థ్యాంక్ యూ మనం సో మచ్. కలుసుకుందాం. థ్యాంక్ యూ విన్ టీమ్ అందరికి, గుర్తుకొస్తున్నాయి టీమ్ అందరికి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే విరాజ్ అశ్విన్ గారు. థ్యాంక్ యూ. అండ్ ఒక్క నిమిషం కేక్ తీసుకుండండి.
హ్యాపీ బర్త్డే పాట ఎవరు పాడుతున్నారు? రాజశేఖర్ గారు హ్యాపీ బర్త్డే పాట మీరే పాడుతున్నారు. డిమాండ్ మేరకు, ప్రేక్షకుల కోరిక మేరకు పుట్టి ఇప్పుడు మీరు ఇంత డిస్టర్బ్ చేసినా మీరు మాత్రం పాడాల్సిందే పుట్టినరోజు జయజలు. విరాజ్, ఐ రిక్వెస్ట్ మీడియా వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. బాగుంటుంది అందరూ ఉండి కలిసికట్టుగా బర్త్డే జరుపుకుంటే. యా ప్లీజ్ ప్లీజ్. కుమార్ గారు, వేణు గారు ప్లీజ్ జాయిన్ అండి, ప్లీజ్ జాయిన్. హేమ ప్లీజ్ జాయిన్. ఎస్, ఇప్పుడు ఒక అద్భుతమైన పాటని డెడికేట్ చేయబోతున్నారు రాజశేఖర్ గారు పుట్టినరోజు రోజున. లేదు లేదు, ఫస్ట్ కట్ చేస్తూ పాడాలి. అందరూ ఎందుకు సోషల్ డిస్టెన్స్ లాగా? శరత్ గారు రండి, వినోద్ గారు, సాయి కృష్ణ గారు, నితిన్ గారు.